దేవుని నామానికి స్తోత్రములు. చేరికుడి వచ్చిన సంఘమంతటికి కూడా ప్రభునేసు క్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ, దేవుడు తన కృపా ప్రేమలను బట్టి మన పక్షముగా చూపినటువంటి కృపను బట్టి స్తుతిస్తూ, మరి దేవుడు ఈ పరిశుద్ధ ప్రతిష్ఠిత శుక్రవార దినమందు దేవుని యొక్క వాక్య భాగము చేత దేవుడు మనతో మాట్లాడినట్లుగా, దేవుని మాటలు మన హృదయంలో నిలిచి ఉండనట్లుగా దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచన భాగమును చదువుకున్నాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడలేడలా క్రీస్తుతోడి వారసులము. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ కొందనాలు ప్రభువా. ఉన్నవాడవు, అనువాడవు, భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఏకరీతిగా ఉన్న సజీవుడకు దేవుడవు, మొదటి వాడవు, కడపటి వాడవు, మృతుడి వైతివి కానీ సదాకాలము జీవించు జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయన. ఆమె నన్ను నమ్మకమైన సత్య సాక్షి, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క నా తండ్రి ఏర్పాటు చేయబడిన ఏప్రిల్ మాసమునందు యెరూషలేము ప్రార్థనా మందిరమునందు ప్రభువా, అయా కొద్ది మందిగా సంఘముగా కూడి నేను ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. అయా పరిశుద్ధత యందు అయా మేము పరిపూర్ణులముగా చేయబడినట్లుగా నాయన, క్రీస్తులో మాకు పాలు కలుగునట్లుగా నీ ఎదుట మేము నిలబడటకు శక్తి గలవారమై నీ రాజ్యమునకు మహిమకు వారసులముగా పిలువబడిన మేము క్రీస్తు వలె అన్ని విషయములు నాయన జీవించడము నేర్చుకున్నట్లుగా ప్రభువా, మేమైతే నాయన తల్లి గర్భము నుండి పుట్టిన నాడు మొదలుకొని నాయన మొదటి ఆదాము స్వభావమునే కలిగి ఉన్నాము నాయన. ఆజ్ఞలను అతిక్రమించుటలోను, పాపమును దాచుకొని కప్పుకొనుటలోను ప్రభువా నా తండ్రి నాయన ఆదామును పోలిన వారముగా మేము కనబడుతున్నాము నాయన. అయితే నాయన కడపటి ఆదాముగా మీరు వచ్చారేసయ్య. మీ ద్వారా నాయన సమస్త మానవాళికి ప్రభువా రక్షణ, నూతన జీవమును మీరు అనుగ్రహించి ఉండగా ప్రభువా, మీ ద్వారా ప్రభువా అయా క్రీస్తు కొరకు లోకములో జీవించినట్లుగా పరలోక సంబంధులముగా భూమి మీద యాత్ర చేయడానికి మాకు నీ కృపను మీరు అనుగ్రహింపచేయండి. సంగమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నీ ప్రజలైన వారికి నీ సన్నిధి భాగ్యమును మీరు దయచేయండి. నీ సన్నిధిలోని సంపూర్ణ సంతోషమును, నీ మందిరములోని ఆనంద ప్రవాహంలోని అయా నా తండ్రి వాటిని త్రాగగలిగినటువంటి తృష్ణను ప్రభువా నాయన నీ మందిరములోని మేలులతో తృప్తి పడగలిగినటువంటి భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ రోమాపత్రిక ధ్యానములో మీరునండి. మానవ స్వరాన్ని మరుగుపరిచి పరిశుద్ధాత్మ ద్వారా సంగమనకు అవసరమైన జీవవాక్యముతో సంఘాన్ని బలపరచండి ప్రభువా. సంఘాన్ని క్రీస్తునందు స్థిరపరచండి. ఇది నాయన వినుటకు అలవాటు కలిగిన వారముగా మమ్మలను మేము మోసపరుచుకొనవద్దు, కానీ ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వాడు వినుగాక అంటున్నాడు. అవునయ్యా, అయ్యా నా తండ్రి అట్టి చెవులు మాకు అనుగ్రహింపచేయండి. నీ మాటలు మాకు దొరకగా వాటిని భుజించగలిగినటువంటి ఆకలిని మాకు దయచేయండి నాయన. మా హృదయములో నీ వాక్యమును భద్రము చేసుకొని తలపోసుకుని వారముగా మా యొక్క దృష్టి నీ మీద నాయన నిలపగలిగినటువంటి వారముగా ఉండడానికి కృప దయచేయండి. లేఖన భాగములో నుండి మీరే మాతో మాట్లాడి నిత్య జీవమునకు వారసులముగా మమ్మల్ని హెచ్చించమని సంఘమంతటిని కూడా ప్రభువా మానకాన్ని సన్నిధిలో నిలిచిండుటలో ఆసక్తిని నాయన బిడలకు దయచేసి నీ కృపలో ఫలింపచేయమని నజరేయుడును ప్రియరక్షకుడైన
యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఒక్కసారి చదవబడినటువంటి లేఖన భాగములో రోమాపత్రిక 17వ అధ్యాయమును చాలా విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 17వ అధ్యాయ వచన భాగములో 8వ అధ్యాయము 17వ వచన భాగములో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అని మనము చదివినాం. ఈ చదవబడినటువంటి 8వ అధ్యాయ భాగములో పరిశుద్ధ ఆత్మదేవుడు మరి అనేక విషయాలను మనకి వివరిస్తున్నారు. ఎలాగున సంఘము మరి ఎత్తబడేవారు ఎలా ఉంటారు, మరి ప్రభుతో కూడా ఆయన రాజ్యంలో ఉండేవారు ఎలాగున తమను తాము మార్పు చేసుకుంటారో ఈ లేఖనము ద్వారా చాలా స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే అందరము సంఘములో ఒక మందలాగా మనం కనపడినప్పటికీ కూడా గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేసే కాలం వచ్చినప్పుడు వేరు చేసినట్లుగా గొర్రెలేమిటో మేకలేంటో స్పష్టమైనట్లుగా గోధుమలు గురుగులు కలిసి పొలములో పెంచబడినప్పుడు వ్యవసాయకుడు గోధుమలను గురుగులను వేరు చేసినట్లుగా ప్రభువు ఎలాగున మనల్ని కూడా వేరు చేస్తారు అంటే, మరి దేవుని యొక్క రక్తములో కడగబడి మనము దేవుని యొక్క రాజ్యమునకు మహిమకు పిలువబడిన మనము ఆ పిలుపుకు తగినట్లుగా మనము దేని కొరకు పిలువబడి ఉన్నాం? ఈ లోకములో ఉండడానికి, విడవబడ్డానికి పిలువబడ్డామా? ఎత్తబడ్డానికి పిలువబడ్డామా? మరి ప్రభుతో ఉండడానికి, ప్రభు రాజ్యంలో ఉండడానికి పిలువబడి ఉన్నాం. మరి మన పిలుపు అక్కడికైతే మనం అక్కడికి ఎక్కి వెళ్ళే వారంగా ఉండాల. ఆయన రాజ్యములో ఆయన మహిమకు తగినట్లుగా మనల్ని మనము మార్పు చేసుకుంటున్నామా? ఆయన రాజ్యమునకు మహిమకు తగినట్లుగా మారు మనసుకు తగిన క్రియలను ఫలిస్తున్నామా? లేక ఈ లోక సంబంధుల వలె, ఈ లోకానుసారుల వలె, మనము శరీర సంబంధుల వలె మనము గనక భక్తి అనే ముసుగులో లోకస్తులాగా ఉంటే, మరి భక్తి అనేటువంటి వేషధారణలో ఒకవేళ మనము శరీర సంబంధుల్లాగా ఉంటే ఒక దినం అనేది మనకు కూడా రాబోతుంది. ఆ దినమందున మన ముసుగులన్నీ కూడా ఏమైపోతాయి అంటే తీసివేయబడతాయి. మన అంతరంగాలకు మనం వేసుకున్న ముసుగులన్నిటినీ కూడా ప్రభు తీసేస్తాడు. అసలు మనం ఏమై ఉన్నామో అనేది స్పష్టీకరించబోతున్నాడు. ఆ స్పష్టీకరించేటువంటి దినము ఒకటి త్వరగా రాబోతుంది. కాబట్టి మనలను మనము ప్రభు సమస్త దూతలతో, ఆ మహావైభవముతో, పరిశుద్ధులతో, తేజోవాసులతో మరి మనల్ని కలుసుకున్న రోజున ప్రభువా ప్రభువా అని మననెంతో ఉప్పొంగి ఆయన చూడంగానేనంట సంతోషంతో కేరింతలు కొడతామంట. అబ్బా, నీ నామమును బట్టి మేము ప్రార్థన చేసామయ్యా, నీ నామమును బట్టి మా కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలను మేము చూసామయ్యా, నీ నామాన్ని బట్టి మేము పరిశుద్ధాత్మతో ప్రవచించామయ్యా, నీ నామాన్ని బట్టి నాయన మేము దెయ్యాలను కూడా మేము ఏం చేసామంటే వెళ్ళగొట్టామయ్యా, మాలాంటి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే దెయ్యాలు కూడా మమ్మల్ని చూసి పారిపోయినాయి అయ్యా అని మనం చప్పట్లు కొడతా ఉంటామంట. చప్పట్లు కొడతా ఉంటే దేవుడంట సున్నితంగా మనల్ని ఏం చేస్తాడు అంటేనంట పక్కకి నెట్టేస్తాడంట. పక్కకి నెట్టేసేసి ఆయన ఏం చేస్తాడు అంటే కనుక మీరు నా వారు కాదు అని చెప్తాడంట. అప్పుడు మనం అంటామంట, అయ్యో మేము నీ ప్రార్థన మందిరానికి వచ్చాం, యెరూషలేము ప్రార్థనా మందిరానికి వచ్చాం గయ్యా, వాక్యాలు వింటున్నాం కదా, వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాం కదా, మరి మమ్మల్ని ఎందుకు నీ ప్రజలకు కాదంటున్నావు అంటే ఒకే మాట అంటాడంట, మీరు ఎలాగ నా కొరకు జీవించారు, మీరు దేవుడి వాక్యాన్ని విన్నారు కదా, వాక్యానుసారంగా మీరు ఆత్మానుసారులుగా ఉన్నారా లేకపోతే శరీరానుసారులుగా ఉన్నామా? ఇక్కడ దేవుడు మనల్ని చేస్తాడంట. మనల్ని ఎక్కడ వేరు చేస్తారు అంటే కనుక
ఆత్మ సంబంధులంగా మనము మార్చబడకపోతే, ఆత్మానుసారమైన మనసు కలిగి, ఆత్మ స్వభావాన్ని కలిగి, ఆత్మ ఫలాన్ని ఫలిస్తూ, ఆత్మ చేత ముద్రింపబడిన వారముగా, ఆత్మే మనల్ని గురించి ఏం చేయాలి అంటే గనక మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇవ్వాలి. అలా సాక్ష్యమును పొందినప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క పిల్లలమై ఆయన రాజ్యంలో ఉంటాము. ఇంకా దేవుని పిల్లలు దేవుని యొక్క మహిమను పొందాలి అంటే, దేవుడు తన మహిమలో కూడా ఆయన ఎదుట మనం మహిమపరచబడాలి అంటే మనం వారసులం కావాలా? వారసులమైతే దేవుని పిల్లలం అవుతాము. వారసులతో పాటుగా మనము దేవుడు పరలోకములో అనుకుంటాం కదా, ఇక్కడ మనకి సింహాసనాలు వేయకపోయినా, ఇక్కడ మనకు కిరీటాలు పెట్టకపోయినా, ఇక్కడ మనల్ని ఎవరు కొనియాడి మనల్ని గుర్తింపు మనకు లేకపోయినా, ప్రభు కొరకు మనము పడేటువంటి శ్రమకు మాత్రము ప్రభు ఖచ్చితంగా పరలోకంలో ఏం చేస్తాడు అంటే కనుక సమస్త దూతల ఎదుట, సమస్త జనుల ఎదుట దేవుడు ఏం చేస్తాడంటే మహిమ పరిచే దినం ఒకటి ఉన్నది. దేవునితో కూడా, క్రీస్తుతో కూడా మనం మహిమ పొందాలి అంటే, క్రీస్తుతో కూడా మనం ఏమవ్వాలంటే శ్రమ పడాలి. క్రీస్తు కొరకైనటువంటి శ్రమను మనము నేర్చుకోవాలి. క్రీస్తుతో కూడా శ్రమ పడడము అంటే, క్రీస్తు కొరకు శ్రమ పడడము అంటే, శ్రమలలో మరి 2 రకాలైనటువంటి శ్రమలు ఉన్నాయి. ఒకటి మన స్వకీయమైన దురాశలను బట్టి, మన స్వచిత్తమును బట్టి, మన అవిధేయతను బట్టి మనం తెచ్చుకునే శ్రమలు. కొన్ని శ్రమలు ఎలా ఉంటాయంటే మన అవిధేయతను బట్టి, మన యొక్క స్వనీతిని బట్టి, లేకపోతే మనలో ఉన్నటువంటి స్వకీయమైన దురాశలను బట్టి, మన ఇష్టాన్ని మనం నెరవేర్చడాన్ని బట్టి ఏం తెచ్చుకుంటాం? శ్రమలు తెచ్చుకుంటాం. మరి 2వ రకమైనటువంటి శ్రమలు ఏంటి అంటే ప్రభు కొరకు శ్రమపడ, ప్రభు నామమును బట్టి మనకేమొస్తాయి అంటే ప్రభు నిమిత్తమైన శ్రమలు వస్తాయి. మరి దేవుని నిమిత్తమైనటువంటి క్రీస్తుతో కూడా శ్రమలను మనము అనుభవించడానికి ఇష్టపడ్డాము అంటే, ప్రభు కొరకు మనం పడేటువంటి శ్రమలకు మాత్రము ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలము, బహుమానం అనే దానిని ఇస్తాడు. నా జీవితంలో నువ్వు ఎట్టి శ్రమలను అనుభవిస్తున్నావో పరిశీలన చేసుకోవాలా. నీకొచ్చిన శ్రమలు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడున్నారు షుగర్ పేషెంట్లు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం తినకూడదు అంటారు? తీపిని తినొద్దు, మీరు ఎక్కువగా స్వీట్లు ఎక్కువగా తినొద్దు అంటారు. మాకు అదే ఇష్టం అని చెప్పేసి బాగా తినేసేసి ఇప్పుడు బాగా షుగర్ పెరిగిపోయి, అమ్మో నాకు 500 వచ్చింది, ప్రార్థన చేయండి అన్నారు అనుకోండి. డాక్టర్ దగ్గరికి పోయినా కూడా నేను స్వీట్ తిన్నానండి, నాకు స్వీట్ తిన్నా నాకేం ఉండకూడదు, షుగర్ ఉండకూడదు అంటే డాక్టర్ ఏమంటాడు? ముందేమంటాడు? అయ్యా నీ షుగర్కి వచ్చింది కాబట్టి నువ్వు ముందు ఏం చేయాలా? స్వీట్లు తినడం మానేసేసేయి, ఆరోగ్యాన్ని కాపాడుకో. నీ అనారోగ్యానికి కారణం అనేది ఎవరో వల్ల గాల, స్వీట్ ఎవరి వల్ల కలిగింది? నీ లోపం. నువ్వేం చేసావు? తినకూడదు వాటిని తిన్నావు. ఇప్పుడు లివర్ జబ్బులు ఉన్నాయి అనుకోండి, తాగకూడదు అంటారు. వాడు ఏం చేస్తాడు? తాగుతా ఉంటాడు. లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లివర్ వాస్తుంది, లివర్కి ఏదో ఒకటి వచ్చింది, తాగకూడదు అంటాడు. డాక్టర్లు ఖచ్చితంగా నువ్వు తాగితే ఈసారి చచ్చిపోతావు అని కూడా చెబుతారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు లివర్కి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏసయ్యే నాకు 20 ఇన్ఫెక్షన్ తెచ్చాడు అంటారు. ఏసఐ తెచ్చాడు ఆ ఇన్ఫెక్షన్? ఎవరు తీసుకొచ్చుకున్నాడు? తను తాగకూడదు వాటిని తాగి తను తెచ్చుకున్నాడు. మనం కూడా అంతేనండి. చాలా మన బలహీనతలకు, మన వ్యాధులకు కారణం ఏంటి అంటే కనుక, మన వ్యాధులకు బలహీనతలకు కారణము మన యొక్క అవిధేయత. ఈ అవిధేయతను మనం సరి చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకేముంటుంది? శ్రమ అనేది తప్పిపోతుంది, క్షమింపబడతాం, కనికరింపబడతాం. కానీ క్రీస్తు నామము నిమిత్తమే మనకి శ్రమలు వచ్చినాయి అంటే, క్రీస్తు నిమిత్తం ఏదైనటువంటి శ్రమలు వచ్చినాయి అంటే వాటిని మనము సహించామా, వాటిని మనం తాళుకున్నామా, ఖచ్చితంగా దేవుడు దానికి మాత్రం తగిన బహుమానాన్ని ఇస్తాడు. మరి దేవుని నామం మనకి క్రీస్తు తోడి శ్రమలు ఎలా ఉంటాయి?
క్రీస్తుతో కూడా ఎలా శ్రమలు వస్తాయి అంటే ఎన్ని శ్రమలు మనకు వస్తాయి అంటే కనుక మొదట ఆయన నామమును బట్టి మనకి శ్రమలు వస్తాయి. మనము క్రైస్తవులమైనందుకు మనకేమొస్తాయి అంట? క్రైస్తవము అనేది మతం కాదు. క్రైస్తవము అనేది ఎప్పుడు కూడా మతం. మనం క్రైస్తవులు అని చెప్పుకోవడానికి చాలా మంది అన్నిలు ఏమనుకుంటారంటే సిగ్గుపడతారు. మేము అదే కానీ యేసుప్రభు నమ్ముకున్నామండి అంటారు. క్రైస్తవులు అనేది మతం మాత్రం ఎప్పుడు కాదు. క్రైస్తవులు అనేటువంటిది శిష్యులు మొదటగా ఆది సంఘములో అందరినీ కూడా ఏమని పిలిచేవాళ్ళు అంటే శిష్యులు అని పిలిచారు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు అపోస్తులు అని చెప్పారు. శిష్యులు అపోస్తులు అయి ఉన్నారు. తర్వాత కూడా చాలా మందిని ఈ అపోస్తులైనటువంటి వారు చాలా మందిని ఏం చేశారంటే శిష్యులుగానే చేశారు. చాలా మందిని ఏం చేశారు అంటేనట శిష్యులుగా తయారు చేశారు. ఈ శిష్యులైనటువంటి వారు అందరూ కూడా అంతియోకు అనేటువంటి ప్రాంతంలో సంఘముగా ఒక శిష్యులందరూ కలిసి ఒక సంఘంగా కూడారు. శిష్యులందరూ కలిసి ఏం చేశారంటే సంఘంగా కూడారు. సంఘంగా కూడినప్పుడు ఇప్పుడు యూదులకు ఒక సమాజం ఉంది. ఆల్రెడీ ప్రతి ఊర్లో కూడా ఏముంటుంది? యూదులకి ఏముంటుంది? సెనగోగు అనేది ఉంటుంది. యూదులకి ఏముంటుంది అంటే కనుక సెనగోగు అని ఉంటుంది. ఆ సెనగోగులో ఏం చేస్తారు? వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం ఖచ్చితంగా ఏం చేస్తారు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు సెనగోగుకి వెళ్ళే వాళ్ళని ఏమన్నారు? వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళు కూడా యూదులు అన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళని కూడా ఏమన్నారు? యూదులు అని పిలుస్తున్నారు. శిష్యులను ఏం చేస్తున్నారంటే వీళ్ళని కూడా యూదులు అంటున్నారంట. అలా అంటున్నప్పుడు ఏం చేశారు అంటే కనుక అపోస్తలులైనటువంటి వారు యేసుక్రీస్తు నమ్మిన వారికి ఒక పేరు పెట్టుకుందాం. శిష్యులు అంటే అర్థం కావట్లేదు. అందరూ యోహాను శిష్యులు అంటున్నారు, అపోస్తలు శిష్యులు అంటున్నారు, పౌలు శిష్యులు అంటున్నారు. ఇంతకీ ఎవరి శిష్యులు? ఈ శిష్యులు అనే పేరు ఎత్తేసేద్దాం. శిష్యులు అనే పేరు ఎత్తేసేసి యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా శిష్యులకు బదులు వీళ్ళకి ఏం పేరు పెడదామంటే క్రైస్తవులు అని పెడదాం. ఏమనుకుంటున్నారు? మొట్టమొదట క్రైస్తవు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన వారికి ఏం పేరు పెట్టారంటే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే మతము కాదు. క్రైస్తవము అనేది మతము కాదు. మనందరి మతాలు పుట్టుకలో వేరే ఉన్నాయి. అందరం ఏదో ఒక భారతీయులందరూ ఒక హైందవ బీజంలో నుంచి పుట్టిన వారమే. మరి ఇంకొక దానిలో నుంచి వచ్చిన వారే. కానీ యేసుక్రీస్తు నమ్ముట వలన మనందరం కూడా ఏమైపోయింది అంటే కనుక క్రైస్తవులమై ఉన్నాం. ఇప్పుడు క్రైస్తవుడు అని అయినందుకు నువ్వు యేసును నమ్మిన వాడవా అన్నందుకు గనక మనకేదైనా శ్రమ వస్తే యేసుక్రీస్తు నామమును బట్టి క్రైస్తవుడు అయినందుకు నీకు ఏదైనా శ్రమ వస్తే ఆ శ్రమను గనక నువ్వు సహించావు అంటే కనుక ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? దానికి తగిన బహుమానం ఇస్తాడు. మొదటి శ్రమ నీకు నువ్వు మారు మనసు పొంది క్రీస్తుని వెంబడించడాన్ని బట్టి, క్రైస్తవుడు అయినందుకు, ఆయన నామమును ఒప్పుకోవడాన్ని బట్టి, క్రీస్తు నామమును బట్టి నీకేమొస్తాయి అంటే శ్రమలు వస్తాయి. రెండవ శ్రమ ఏమొస్తుంది అంటే కనుక వాక్యము నిమిత్తమైన శ్రమ వస్తుంది. ఖచ్చితంగా రెండో శ్రమ ఏమొస్తుంది అంటే మనకి వాక్యము నిమిత్తమైన శ్రమ. విన్న వాక్యము ఖచ్చితంగా దేవుడు మనలో ఫలించాలి. వినిన ప్రతి వాక్యము కూడా మనలో ఏం కావాలా? ఫలించాల. ఆ వాక్యము మనలో ఫలించే సమయంలో ఆ వాక్యము నిమిత్తమైనటువంటి శ్రమ, శోధన అనేది మనకు వస్తుంది. వాక్యము నిమిత్తమైనటువంటి శ్రమ మరి శోధన అనేది వస్తుంది. ఎందుకు అంటే కనుక దానిని నువ్వు గైకొంటావో లేదో అని దేవుడు నీ ఎదుట ఆ పరిస్థితిని తీసుకొస్తాడు. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యమును నమ్మకంగా గైకొని వాక్యానికే లోబడతావో, ఎప్పుడైతే వాక్యానికి విధేయత చూపుతావో అప్పుడు నీ మహిమ అనేది దేవుడు ఇస్తాడు. వాక్యమును విన్ని మనం వాక్యంతో దేవుడు అబద్ధం ఆడకూడదు అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. నువ్వు తీర్మానం చేసుకుంటావు, ప్రభువా ఈ రోజు నుంచి నేను అబద్ధం ఆడను అంటావు.
నేను అబద్ధం ఆడను ప్రభువా, నా పెదాలకు కాపు పెట్టుకుంటాను ప్రభువా, అయ్యా నా నోటికి చిక్కం పెట్టుకుంటాను అయ్యా అని బాగా చెప్పుకొని వెళ్ళిపోతావు. ఇంటికి వెళ్ళంగానే నీ పక్కింటి ఆమె అడిగేంటది, అక్క నీ దగ్గర ఎవరినుంటే అంటది. వీళ్ళు పద్దాకులు వీళ్ళకి అలవాటు చేస్తే ఇట్టనే తయారవుతారని చెప్పేసి ఖచ్చితంగా ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఏం చేస్తాం, ఉన్నా కూడా లేదు అని చెప్పేస్తాం. లేకపోతే ఏదైనా పనికి వెళ్ళారనుకో, ఈరోజు ఎందుకు రాలేదు అంటే బాగానే ఉన్నా కూడా బాగలేదు అనేస్తాం. అంటే అబద్ధము ఆడకూడదు అని అనుకుంటాం, కానీ ఆ అబద్ధం ఆడే పరిస్థితి సాతానుడు మన ముందుకు తీసుకొచ్చి దేవుడు మనల్ని అప్పగించినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి, వాక్యానికి ఏం చేయాలా, లోబడాలి. అబద్ధం ఆడకూడదు అంటే అబద్ధం ఆడకూడదు. నాకు వాళ్ళు రావాలనిపించలేదండి అందుకనే రాలేదు, ఉంది కనుక మీకు ఇలా అలవాటు చేస్తే ఇదే తయారవుతారు, ఏమనుకోబాకి ఇంకా అలవాటు చేయను అని చెప్పేసేయాలి అనమాట. నిజం ఉన్నది ఉన్నట్టు ఏం చేయాలి, మనం చెప్పేసేయాలి. అలా చెప్పడం వలన కొంత నష్టము, అంటే వాళ్ళు మనల్ని అపార్థం చేసుకోవచ్చేమో, కానీ మనకేముంటుంది అంటే కనుక మనం యథార్థత నేర్చుకున్నట్లుగా నిజం మాట్లాడడం మనం ఏమవుతున్నాం అంట, నేర్చుకున్న వారమవుతా. వాక్యము నిమిత్తమైనటువంటి శ్రమ. మూడవదిగా నీతి నిమిత్తమైనటువంటి మూడవది ఏంటంటే మేలు చేసి శ్రమ పడుట. మనం ఎవరికైనా కూడా ఎలా శ్రమ పడాలి అంటేనంట, అది దేవుని చిత్తమై, అలాగే మేలు చేసి శ్రమ పడుట దేవుని చిత్తమై ఉన్నడలా మనం ఏం చేయాలంట, మేలు చేసి ఏం పడాలంట, శ్రమ పడాలంట. ఒకరికి అపకారం చేసి మనం శ్రమలు తెచ్చుకోకూడదు, కానీ మేలు నిమిత్తమైనటువంటి శ్రమను మనం పడితే దానికి దేవుడు బహుమానం ఇస్తాడంట. నాలుగవదిగా నీతి నిమిత్తమైనటువంటి శ్రమ. మన జీవితంలో ఏమొస్తుంది అంటేనంట, నీతి కొరకైనటువంటి శ్రమ వస్తుందంట. ఎవరైతే నీతి నిమిత్తమైనటువంటి శ్రమను పడతారో దేవుడు వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఈ శ్రమలు ఉన్నాయి. మరి శ్రమల వలన సువార్త నిమిత్తమైన, ఐదోది ఏంటి అంటే కనుక సువార్త నిమిత్తమైనటువంటి శ్రమ. సువార్త పక్షముగా దేవుని వాక్యం చెప్పేటప్పుడు, దేవునికి సాక్ష్యాలు చెప్పేటప్పుడు అప్పుడు మన జీవితంలో కూడా ఏమొస్తాయి అంటేనంట, శ్రమలు వస్తాయంట. ఆ శ్రమలను మనము సహించిన వారమైతే ఖచ్చితంగా దేవుడు దాని కొరకు మనకి ఏం చేస్తాడు అంటే కనుక బహుమానాన్ని, మహిమను అనే దానిని ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు శ్రమల వలన మనకి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి బహుమానాలను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ప్రియులారా, దేవుడు ఆయన బిడ్డలకు శ్రమల ద్వారా ఏమి బహుమానాన్ని ఇస్తాను అంటున్నాడంటే, మొట్టమొదటిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచన భాగమును చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబడుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చెదను. దేవుడు అంటున్నాడు కదా, ఇక్కడ స్ఫుర్ణ అనేటువంటి సంఘముతో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు కదా, ఈ సంఘములో దేవుడు ఈ సంఘాన్ని దేని కొరకు నియమించాడు. ఒక రకంగా ఈ సంఘం ఎడలో దేవుని చిత్తం ఏంటి అని అనుకుంటే, ప్రతి ఒక్కరి ఎడలో దేవుని చిత్తం ఉంటుంది. ఈ సంఘం ఎడలో దేవుని చిత్తం ఏంటి అంటే కనుక, ఈ సంఘమునంట దేవుడంట ఒక రకంగా శ్రమలకు అప్పగించాడంట. ఈ సంఘముకి ఏముందంట, ఈ సంఘము దేనిలో వేయబడిందంట, శ్రమలో అనేటువంటి పుట్టములో వేయబడిందంట. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో, ఈ సంఘంలో ఉండే ప్రతి ఒక్కరి జీవితంలో సాతాను వలన ఎప్పుడు కూడా ఏముంటాయి అంటేనంట, శ్రమలు. అపవాది వలన ఎప్పుడు కూడా వీళ్ళకి ఏముంటాయి అంటేనంట, శోధనలు ఉంటాయంట. సాతాను వలన, సాతాను సమాజం వలన, అపవాది వలన వీళ్ళకి ఎప్పుడు కూడా ఏముంటాయి అంటేనంట, శ్రమలు, శోధనలు అనేవి ఉంటాయంట. ఈ శ్రమలలో ఉన్నటువంటి ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మరణం వరకు కూడా మీ 10 దినాలు శ్రమ కలుగుతాయి. అంటే అమ్మ 10 రోజులు అయిపోయినాక ఇక నాకు విశ్రాంతి కదా అనుకోవడానికి లేదంట. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు,
10 దినాలు అంటున్నాను కదా, శ్రమ 10 దినాలు ఉండొచ్చు, కానీ నమ్మకత్వం మాత్రం ఎప్పటి వరకు మనం ఉండాలా? నమ్మకత్వం మాత్రము అన్నాడు, మరణము వరకు నమ్మకంగా ఉండుము. శ్రమలలో ఎప్పుడైతే దేవుని బిడ్డలు దేవుని ఎడల నమ్మకంగా ఉంటారో, శ్రమల్లో ఏం చేయాలా? దేవుని ఎడల మనము నమ్మకంగా ఉండాల. శ్రమల్లో నమ్మకంగా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా మన హృదయాన్ని భక్తులైనటువంటి వారు ఎలా మార్చుకున్నారంటే, దేవుడు మనకి మేలు చేసిన, దేవుని వల్ల మనం మేలు అనుభవించిన, కీడు అనుభవించినా కూడా దేవుని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటేనంట, మనము దూషించకూడదు. దేవుని వలన మేలు అనుభవించిన, కీడు అనుభవించిన, దేవుని వలన దేవుడు కొంతమందిని మహిమపరచాలి అంటే, దేవుడు తన మహిమలో కూడా, నా కుమారుడా నువ్వు 1000 ఏళ్ళు నా పక్కన ఉండాలి, నేను నీకు సింహాసనం మీద నువ్వు కూర్చుండాలి అంటే, వాళ్ళ జీవితంలో భూమి మీద బాగా సౌఖ్యమైన జీవితాన్ని దేవుడు ఏమివ్వడు. ఏమిస్తాడు అంటే గనక ఖచ్చితంగా కష్టాలనే ఇస్తాడు. ఈ కష్టాల జీవితంలో అనుకుంటాం, నా జీవితం అంతా దేవుడు కష్టాలే పెట్టాడు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత నీతిగా ఉంటున్నాను, ఎంత యథార్థంగా ఉంటున్నాను, ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఈ కష్టాలేంటి నాకు పోవటం లేదు, ఈ కష్టాలేంటి నా జీవితంలో దూరం అవ్వట్లేదు, ఎందుకు నా శత్రువు నా మీద ఓడిపోవటం లేదు, ఎందుకు నా శత్రువు ఎదుట నాకు జయం కలగటం లేదు అంటే, దేవుని బిడలను ప్రభు అనుకుంటాడు, కుమారుడా ఇంకొంతకాలం ఓర్చుకో, నేను వచ్చినప్పుడు నీ శ్రమకు తగినటువంటి విశ్రాంతిని, నీ శ్రమకు తగిన ఫలాన్ని నువ్వు చూపిస్తాను. నువ్వు కొంతమంది ముందు కాదు, అందరి ముందు నేను చూపిస్తాను. నా కుమారుడు నేను ఎలా నిలబెడతానో తెలుసా అని దేవుడు అందుకని అన్నాడు కదా. దేవుని బిడ్డలు కనుక శ్రమలలో ఉండి నమ్మకంగా ఉంటే, శ్రమలలో మనం ఏం కలిగి ఉండాలా? దేవుని ఎడల ఎలా ఉండాలా? మనకు కష్టం వచ్చిందనుకోండి, ఈరోజు మనం అనుకున్నటువంటి డబ్బులు మన దగ్గర లేవు, అప్పుడు ఏం చేయబుద్ధి కాదు? డబ్బులు లేకపోతే ఏం చేయబుద్ధి కాదు? దేవా నాకు డబ్బులు లేవు, నాకు అవసరం లేదు, తీరలేదు కాబట్టి ప్రార్థన చేయబుద్ధి కావటం లేదు, నాకు పిల్లలు లేరు కాబట్టి ప్రార్థన చేయబుద్ధి కావటలేదు, నాకు ఇల్లు లేదు కాబట్టి ప్రార్థన చేయబుద్ధి కావటలేదు, మా ఇంట్లో శోధన ఉంది కాబట్టి ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు, నేను ఎంత ప్రేమిస్తున్నాను నా భర్తను, కనీసం నన్ను ఒక మనిషికి కూడా చుట్టలేదు ఈయన, అసలు నాకు ప్రార్థనే నడవట్లేదు అంటే ఏంటి? మన బాధను బట్టి ఏమొచ్చేస్తుంది? మనకి ఏం కొద్దిగా చేసుకుంటాం? దేవా మరి ఇంత నమ్మకంగా ఉన్నాను, ఏది ఈయన మారటలేదు, నా భర్త మారటలేదు, నేను ఎంత నమ్మకంగా ఉంటున్నాను నీ ఎడల, మరి ఏది నా జీవితంలో నేను ఒకటి సంపాదించుకోలేకపోయాను, నేను ఎంత నమ్మకంగా ఉంటున్నాను, ఏది నాకు ఒక చిన్న వస్తువును కూడా నేను కూర్చుకోలేకపోతున్నాను. మనం ఎప్పుడు అలా అనుకోకూడదు. దేవుని బిడ్డలమైన ప్రభువా, నా భర్త నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నా దగ్గర డబ్బులున్నా లేకపోయినా, నేను కోరుకున్న వస్తువు నాకున్నా లేకపోయినా, నన్ను ఎవరు ప్రేమించినా, నా పిల్లలు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నా భర్త నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నా తల్లిదండ్రులు నాకు సహాయం చేసినా సహాయం చేయకపోయినా, నాకు ఏది ఉన్నా లేకపోయినా, నేను మాత్రం నీ ఎడలనే ఉంటాను ప్రభు అంటే నమ్మకంగా ఉంటాను. నీ ఎడల నేను నమ్మకంగా, అందుకనే నేను చాలాసార్లు కూడా నా హృదయంలో నేను చేసుకునేటువంటి ప్రార్థన, నా వ్యక్తిగతమైన జీవితంలో నేను చేసుకున్నా, మనము తినినా తినకపోయినా మనం ప్రభు కోసం జీవించాలా. పౌలు గారు రోమాసం, మనము తినినను తినకపోయినను ప్రభు కోసమే. మనం తినాల్సింది ప్రభు కోసం తినాలా, తినకుండా మానేయాల్సింది కూడా ఎవరి కోసం మానేయాలంట? మానేయాల్సి వస్తే ఎవరి కోసం మానేయాలంట? ప్రభు కోసం మానేయాలంట. అంతేకాని మన కోసం కదా. మనము ధరించినా ధరించకపోయినా, మనకు ఒంటి మీద వస్త్రం ఉన్నా, మనం కోరుకున్న వస్త్రం మనం ధరించినా, మనకు నచ్చినది మనం ధరించకపోయినా కూడా మనం ఎవరి కోసం జీవించాలా? ప్రభు కోసమే జీవించాలా. మనము బ్రతికినా చనిపోయినా, మనం బ్రతకాల్సింది ప్రభు కోసమే, చనిపోవాల్సింది కూడా ఎవరి కోసం చనిపోవాలా? మనం చనిపోవాల్సి వచ్చినప్పుడు ఎవరి కోసం చచ్చిపోవాలా? ప్రభు కోసం చచ్చిపోవాలా. బాధల కోసం ఎప్పుడు చచ్చిపోకూడదు. చాలామంది ఎవరిని ఎందుకోసం చచ్చిపోవాలనుకుంటారు? బాధల కోసం చచ్చిపోవాలి. బాధల కోసం ఎప్పుడు చచ్చిపోకూడదు. ఎవరి కోసం చనిపోవాలా? మనం ప్రభు కోసమే చనిపోవాలా.
మనం బ్రతకాల్సింది కూడా ఎవరి కోసం బ్రతకాలా? ప్రభు కోసమే బ్రతకాల. మనం ఎప్పుడైతే ఇలా తీర్మానంలోకి వస్తామో, మనం ఎప్పుడైతే ఇలాంటి సమర్పణలోనికి వస్తామో, అప్పుడు ఎన్ని శ్రమలనైనా కూడా మనం ఏం చేయగలమంటే తాళగలం. ఎప్పుడైతే మనము నమ్మకముగా శ్రమలో నమ్మకంగా ఉంటామో, శ్రమలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో దేవుడు వాళ్ళకి ఏం బహుమానం దాచిపెట్టాడంట? జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు జీవ కిరీటం పొందాలి, పరలోకంలో ప్రభు నీకు జీవ కిరీటంతో నిన్ను అలంకరించాలి అంటే నువ్వు శ్రమలో ప్రభు కొరకు ఎలా ఉండాలా? శ్రమలో నమ్మకంగా ఉండాలి. శ్రమలో ప్రభు కొరకు నమ్మకంగా ఉండు. పరలోకంలో దేవుడు నీ తల మీద ఏం పెడతాడు? జీవ కిరీటాన్ని పెడతాడు. రెండవది చూడండి ప్రియులారా, దేవుడు శ్రమల వలన మనం ఏం కలుగుతుంది అంటే కనుక మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచన భాగమును చదువు. 9వ వచన భాగం 217వ పేజీ. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన మిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇక్కడ ఒక విశ్వాసి జీవితం స్థిరపరచబడి బలపరచబడాలి. దేవుడు మనల్ని స్థిరపరచాలా? దేవుడు మనల్ని ఏం చేయాలా? బలపరచాలా. నన్ను స్థిరపరచయ్యా అంటాం. ఎట్ట స్థిరపరుస్తాడు దేవుడు అంటాం కదా. అయ్యా నన్ను స్థిరపరచయ్యా, మాటి మాటికి నేను ముందుకెళ్తాను వెనక్కి వస్తాను అంటావు. నన్ను ఎప్పుడు స్థిరపరుస్తావు ప్రభు అంటే దేవుడు ఎప్పుడు మనల్ని స్థిరపరుస్తాడంటేనంట మనకు శ్రమల ద్వారా ప్రభు తన చిత్తానుసారంగా మనల్ని ఏం చేస్తాడు అంటేనంట కొన్నిసార్లు ఏం చేస్తాడంట శ్రమలలోనే తీసుకెళ్తాడంట. ఈ శ్రమలను దేవుడు మనకు అప్పగించినప్పుడు శ్రమలో మన మైండ్ సెట్ని, శ్రమల్లో ఏం మారిద్ది అంటేనంట పరిస్థితులు ఏం మారకపోవచ్చు కానీ నీ మైండ్ సెట్ మారిద్ది. నీ మైండ్ సెట్ ఏమవుతుంది అంటేనంట నీ ఆలోచన ధోరణి, నీ విశ్వాసపు ధోరణి, నీ యొక్క క్రియల ధోరణి, మైండ్ సెట్ అంతా దేవుడు ఏం చేస్తాడంట సెట్ చేస్తాడంట. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, కొంచెము కాలము మీరు శ్రమ పడిన మీదట. శ్రమలు అనే దానికి ఖచ్చితంగా దేవుని బిడ్డలందరికీ ఏమున్నాయి అంటే కనుక ఖచ్చితంగా దేవుని బిడ్డలందరినీ కూడా దేవుడు ఎట్ట తీసుకెళ్తాడు అంటేనంట వాగ్దానం పొందుకోవాలి అంటే, కనాను పోవాలి అంటే దేవుడు ఒక మేఘాన్ని దింపేస్తే దాటేయలేదా? మేఘం మీద మోషే గారిని సీనాయి పర్వతం మీద నిలబెట్టిన దేవుడు. మోషే గారు సీనాయి పర్వతం ఏం నడవకుండా తీసుకెళ్ళా దేవుడు పైకి శిఖరానికి. ఎట్ట తీసుకెళ్ళిపోయాడంట, ఒక మేఘం వచ్చింది, మోషే గారు ఏమైపోయారంట వెళ్ళిపోయారు. మేఘం మీద మోషే గారు నడిపించాడు. దేవునికి ఒక పేరున్నది, అద్వితీయ తండ్రికి ఒక పేరుంది. ఏం పేరు అంటే మేఘ వాహనుడు. ఆయన పేరు ఏంటంటే మేఘ వాహనుడు, ఆకాశ వాహనుడు. ఆయన ఆకాశముని ఎక్కి వచ్చేవాడంట. మేఘాల మీదే ఆయన రేపు ఎట్టొస్తాడు అంటేనట మేఘాల మీద ఆయన వస్తాడు. మేఘవాహనుడు మేఘాల మీద నడిచే దేవుడు. దూతల్లో కూడా ఎట్ట తీసుకొస్తాడంట మేఘాల మీదే వాడు వస్తారంట. మరి ఐగుప్తు దేశంలోకి ఒక మేఘం పంపించి ఆ మేఘం మీద ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎక్కించి ఒక్కసారి వాగ్దానం చేసిన కానాన్లో దింపేస్తే దిగిపోరా? దేవుడు ఎందుకు వాళ్ళని నడిపించాడు? దేవుడు ఎందుకు మేఘాన్ని ఎక్కించలేదు వాళ్ళని? మేఘం వాళ్ళ మీద ఎండకు నీడనిచ్చడానికి వారికి మేఘాన్ని ఉంచాడు. ఆ పగలు వెలుగివ్వడానికి మేఘస్తంభాన్ని దేవుడు వారికి ఉంచాడు. అంటే ఎండ పడకుండా వాళ్ళకి మేఘాన్ని అడ్డుగా ఉంచిన దేవుడు మేఘాన్ని మీద ఎక్కించి వాళ్ళని దాటించలా, నడిపించాడు. ఎందుకు దేవుడు నడిపించాడంటే ఆ మార్గములో వారికి శ్రమల ద్వారా వారు ఏం నేర్చుకోవాలా? ఆకలి దప్పుల ద్వారా, ఎడారి ద్వారా, అరణ్యము ద్వారా, సముద్రము ద్వారా, బండ ద్వారా
వారు ఏమి నేర్చుకోవాలి అంటే కనుక దేవుని మీద పరిపూర్ణులు అవ్వాలి. దేవుని వారు పూర్తిగా ఏం చేయాలి? దేవుని వారు స్థిరపరచుకోవాలి, స్థిరపడాల. అందుకని వాళ్ళు దేవుడు నడిపించాడు. ఈ రోజున నిన్ను నన్నేది కూడా చాలాసార్లు మనల్ని గట్టిపరచడానికి కొంతమందికి ఏమో బలహీనతలు పెడతాడు దేవుడు. శరీరంలో ఏం పెడతాడు? బలహీనత పెడతాడు. మనం అనుకుంటాం, దేవుడు నన్ను అందరిని పట్టించుకున్నాడు కానీ నన్ను ఒక్కసారి పట్టించుకోవట్లేదు అనుకుంటా. కొంతమందికి ఏమో భర్తల ద్వారా శోధన, కొంతమందికి ఏమో భార్యల ద్వారా శోధన, కొంతమందికి ఏమో ఆర్థిక ఇబ్బందుల ద్వారా శోధన, కొంతమందికి పిల్లల ద్వారా శోధన, కొంతమందికి ఏమో ఏదో అత్తమామల ద్వారానో లేకపోతే ఇరుగు పొరుగు వారి ద్వారానో ఏదో ఒక విధమైనటువంటి శోధనలు, చదువు లేకనో ఉద్యోగం లేకనో. అందరికి మొత్తానికి మాత్రం బాధలు లేని వాళ్ళు ఎవరున్నారు? మేము ప్రశాంతంగా ఉన్నామని ఎవరంటారు? ఎవరు అన్నారు. ఎందుకు మరి దేవుని నమ్ముకున్నాం కదా. ఏంటి అంటే ఈ శ్రమల ద్వారానంట మనలను ఎవరు పట్టించుకుంటారంట? తానే అంటే సామ్రాజ్యంగా జ్యోతిర్మయ్య గారా? తానే అంటే శ్రమల ద్వారా దేవుడే మనల్ని అంటే ఏం చేస్తాడంట? పూర్ణులుగా చేసి మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. దేవుడే నిన్ను స్థిరపరిచి బలపరచాల. పూర్ణులుగా చేయబడాలా, స్థిరపరచబడాలా, బలపరచబడాలా. ఇవన్నీ అడుగుతావా? మనకి టార్గెట్లు ఉంటాయా? అయ్యా నన్ను పూర్ణురాలు చేయ, పరిపూర్ణురాలు చేయ ప్రభు. ఎప్పుడు పరిపూర్ణురాలు అవుతావు? శ్రమల ద్వారా నువ్వు పరిపూర్ణురాలు అవుతావు. శ్రమల ద్వారా నువ్వు స్థిరపరచబడతావు. శ్రమల ద్వారా నువ్వు దేవుడే నిన్ను ఏం చేస్తాడంట? బలపరుస్తాడు. నిజంగా దేవుని మీద ఆనుకునేటువంటి దేవుని పిల్లలు ఎవరిని కూడా దేవుడంట విడిచిపెట్టాడు, బలపరుస్తాడంట. దేవుడు మనం అనుకుంటుంటాం దేవుడు బలపరచడము అంటే మనకు అనిపిస్తుంది ఎట్ట బలపరుస్తాడు అనుకుంటాం. నిజంగా మనం ఒంటరి వారుగా ఉండి చూడండి, ఏలియా గారు తన జీవితంలో మరి చాలా కాలం రోషం కలిగిన ప్రవక్తగా ఇజ్రాయెల్ దేశంలో వాడబడ్డాడు. అయితే ఒక కాలం వచ్చింది, యెజబెలు అనే ప్రవక్త చేత తరమబడినప్పుడు ఇక ఆయన వెక్స్ అయిపోయాడంట. ఆ ఒక్కసారికి ఆయన వెక్స్ అయిపోయి ఒక బదిరి వృక్షం దగ్గరికి వెళ్ళిపోయి చాలా దూరం పరిగెత్తి ఒక బదిరి వృక్షం కింద కూర్చోనంట ఆయన ఇంకేడుస్తున్నాడంట. అయ్యా నేను ఒక్కడిని రోషం కలిగినాడని ఇప్పటి వరకు చేసిన పరిచర్య చాలు, ఈ వయసులో నేను తరంపడాలా? ఒక అవిశ్వాసి చేత, ఒక దుష్టురాలి చేత నేను తరంపడాలా? ఆమెను చూస్తే రేపటికల్లా నా తలం తీసుకొస్తానంటుంది. నేను అలాంటి అవిశ్వాసి చేతులు భక్తిరాని చేతులు చావడం కంటే ఇక సార్లే కానీ నాకు నువ్వే తీసుకోనన్ను ఆయన అంటున్నాడంట. నువ్వే నన్ను తీసుకొని ఇక నువ్వే నన్ను నా ప్రాణాన్ని తీసుకోలేక నేను పరిగెత్తలేను, నేను ఇంకా దాక్కోలేను, ఇక నేను చేయను అని చెప్పేసి ఆ చెట్టు కింద పడుకుండి అలిసిపోయంట. ఇక పడుకుంటేనంట అప్పుడు ఒక దేవుని దూత దిగివచ్చారంట. దూత దిగివచ్చంట ఏలియా 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 అని పిలుస్తుందంట. అని అన్నాడంట. మళ్ళా పిలుస్తున్నాడంట. అంటే అలిసిపోయి ఉన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు. ఇక నిద్ర ఇంకా ఆ సొమ్మసిలి పడిపోతేనంట ఆ దూతే వచ్చంట లేపంట రొట్టెను నీళ్ళని చేంజ్ చేసిందంట. ముందు బలం తిని తాగు కూర్చో అందంట, నీకు పని ఉంది. దోత ఏం తీసుకొచ్చిందంట? మనుషులు ఎవరన్నా వచ్చారా? ఎవరు రాల. దోత ఏం తీసుకొచ్చిందంట? ఆహారాన్ని పెట్టి బలపరిచిందంట. మనం ఒంటరి సమయాల్లో మనము అనుకుంటాం మనల్ని ఎవరు పట్టించుకోరు, ఇక నేను ఒక్కదాన్ని. ఇక దేవుని నమ్ముకుంటే విలాపవాక్యంలో కూడా మనం చదువుతూ ఉంటే విలాపవాక్యంలో ప్రభువు మరి ఇర్మియా గారు రాస్తున్నాడు. ఆయన ఎంత చెప్తున్నాడంటే దేవుని దగ్గర ఎప్పుడైనా ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుంటుంటే నిజంగా దేవుని దగ్గర ఇర్మియా గారు ఏమైనా తప్పు చేశాడంటే ఏం తప్పు చేయలే, దేవుని ప్రజల నిమిత్తం ఆయన శ్రమ పడుతున్నాడు. చూడండి విలాపవాక్యములు 3వ అధ్యాయము 17వ భాగము నుండి చదివితే
నెమ్మదిని నాకు ఆయన బహు దూరము చేసినాడు. మేలు ఎట్టుదో నేను మరచి ఉన్నాను, నాకు బలము ఉడిగేను అనుకుంటుని. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకునము. ఎడతెక్క నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. ఇర్మియా గారు ఏమైనా తప్పులు చేశాడేమో అంటే ఏం తప్పులు చేయలే. చిన్నప్పటి నుంచి బాల్య దినముల నుండి కూడా దేవుని మాటని ఇజ్రాయేల్ ప్రజలకు ప్రకటిస్తూ వస్తున్నాడు. దేవుని మాటను ప్రకటించడాన్ని బట్టి, దేవుని ప్రవక్తగా ఇజ్రాయేల్ దేశంలో వాడబడ్డానికి బట్టి ఇర్మియా గారి కంట ఈ దేవుడు దేనికి అనుమతించాడంట? దేనికి అనుమతించాడు? ఇర్మియా గారు అన్నాడు, నెమ్మది నాకు ఆయన బహు దూరం చేశాడు. ఏం లేదంట ఆయనకి, దేవుడిని నుంచి దగ్గర అన్నాడు. నెమ్మది అనేది ఎవరికి లేదంట? మంచి వాళ్ళకి ఏముండాలా? మరి మంచి వాళ్ళందరికీ ఏముండాలా? నెమ్మదిగా ఉండాలా. కానీ ఇర్మియా గారి పేరు ఈ రోజుకు మనం ఇర్మియా గారిని బట్టి భక్తిని నేర్చుకుంటున్నాము అంటే, ఇర్మియా గారిని బట్టి విశ్వాసాన్ని నేర్చుకుంటున్నామంటే, ఇర్మియా గారి పేరును బట్టి, ఆయన చేసిన ప్రార్థనను బట్టి మనం ప్రార్థన చేయగలుగుతున్నామంటే దేవుడు ఆయన్ని దేనికి అప్పగించాడంట? నీ కోసం, నా కోసం ఆయనకి ఏమి దూరం అయిందంట? నెమ్మది దూరం అయిందంట. అసలు మేలేంటో కూడా ఆయన జీవితంలో ఏం మర్చిపోయాడంట? చాలా రోజుల నుంచి మేలు అనేది మర్చిపోయాడంట. ఆయన బలం కూడా ఏమైపోయిందంట? ఉడిగిపోయిందంట. అసలు బలం అనేది లేదంట, బలం అయిపోయింది. ఇక నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకో. నాకు ఇంకా దేవుని మీద కూడా ఏమి లేదనుకుంటున్నాడు? ఆశలే లేవనుకుంటే దేవుడు అంట చూడండి, ఆయన పరిస్థితిని విని, ఇదే 3వ అధ్యాయము 57వ వచన భాగమును చూడండి. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. ఎవరొచ్చేసారంట? ఏలియా గారి దగ్గరికి ఎవరొచ్చారు? దేవుని దూతే దిగి వచ్చింది. ఏలియా గారు కూడా అంటున్నాడు, అయ్యా నేను ఇక బ్రతకలేను, ఇంకా నా ఈ బాధలు నేను తట్టుకోలేను, నీ నామాన్ని బట్టి నాకు వచ్చిన ఈ శ్రమను బట్టి నేను తట్టుకోలేను, ఇంకా బ్రతకటి కంటే చచ్చిపోవడం లేదు అంటుంటే ఎవరు దిగొచ్చేసారంట? దేవుని దోతే దిగొచ్చేసిందంట. ఇక్కడ ఇర్మియా గారు అంటున్నాడు, అయ్యో నాకు అసలు మేలు మీద మర్చిపోయి ఉన్నాను, నాకు నెమ్మది దూరం అయిపోయింది, నా శ్రమ, నా దురవస్థ, నా బాధ, నాకు ఇక ఆశలు లేవు అనుకుంటుంటే నీవే నా యొద్దకు వచ్చి, దేవుడే వచ్చి ఏం చేస్తున్నాడంట? బలపరిచి భయపడకు అని చెబుతున్నాడంట. ఎప్పుడైనా నీ జీవితంలో ప్రభు ఎప్పుడైనా ఇలా వచ్చి భయపడకు అని చెప్పాడా? ఎప్పుడు చెప్తాడు? మనము ప్రభు కొరకు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, ప్రభు నామమును బట్టి శ్రమలు మనం అనుభవిస్తుంటేనంట, శ్రమలో నీకు ఇచ్చేది ఏంటంటే తానే నిన్ను ఎవరిని తానే నిన్ను పూర్ణుడిగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. తానే దేవుడు. ఒక్కసారి మాట్లాడయ్యా, ఒక్కసారి అంటే ఓటున వస్తాడు, ఒక్కసారి మాట్లాడరా అంటే మనకేంటి? దేవుడు అంటే ఓట్లు మనం పిలవంగా రావాలా, పొందనంగానే వెళ్ళారు అనుకుంటా. దేవుడు తానే మన దగ్గరికి ఎప్పుడు వస్తాడు అంటే, మనని ఎప్పుడైతే ఆయన కొరకు శ్రమలో ఉంటామో, ఆయన నిమిత్తమైనటువంటి శ్రమలు, ఆయన కొరకైన శ్రమలలో మనం ఎప్పుడైతే మనం అనుకుంటాం కదా మేలే మర్చిపోయి ఒంటరివారంగా ఉంటామో, ఖచ్చితంగా తానే మనల్ని ఏం చేస్తాడంట? బలపరుస్తాడంట, స్థిరపరుస్తాడంట, పూర్ణులుగా చేస్తాడంట. చూడండి, ఇంకా దేవుడు నిజముగా ఒక్కొక్కసారి తన గురించి దేవుని భక్తుల జీవితంలో అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము
130వ పేజీ, 130వ పేజీ 21వ వచన భాగం నుండి చదివితే, కొన్ని దినములు సూర్యుడైనను సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుంది మన ఆశ గట్టిగా పోయాను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసింది. అప్పుడు ఈ హాని నష్టము కలగపోను. ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే కానీ నేను ఎవరి ప్రాణమునకు హాని కలదు. నేను ఎవరి వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకము, నువ్వు కైసరి ఎదుట నిలబడవలసినది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణం పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. చాలండి. ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు. పౌలు గారు ఇటలీకి వెళ్ళడానికి ప్రయాణం అయితే, ఆ ప్రయాణమైనటువంటి ఓడ సముద్రంలో ఉన్నప్పుడంట భయంకరమైన గాలి తుఫాన్లకు చిక్కుకొని ఓడలో 276 మంది ఉన్నారంట. ఎంతమంది ఉన్నారంట? ప్రయాణం చేస్తుంది 276 మంది ఉన్నారంట. వీళ్ళందరూ ప్రయాణం చేసే ఓడంట గాలి వానల చేత కొట్టబడి బ్రతుకుతాము అన్నటువంటి ఆశ ఒక్కళ్ళకు కూడా లేదంట. అక్కడ ఎవరికి లేదంట ఆశ? అటువంటి పరిస్థితుల మధ్య ఉంటేనంట మరి ఆ ఓడ చేత ఉంటే మరి ఆ 256 మంది కనపడలేదు. కానీ పౌలు గారి ఎద్దకు మాత్రము ఆ మిక్కిటమైన సూర్యుడైనా నక్షత్రాలైనా కనబడకుండాంట 3 రోజులు అయిపోయిందంట. అంటే పగలు కూడా ఎట్టుందంట వాళ్ళకి? చిమ్మ చీకటిలాగుంటే ఆ చిన్న చీకటిలో బ్రతుకుతామని ఆశ లేని సమయంలో పౌలు గారి దగ్గరికి ఎవరు వచ్చేసారంట? దేవుని దూత దిగి వచ్చి, పౌలా, భయపడొద్దు, వీళ్ళలో ఎవరు అంటాడు కదా, వీళ్ళలో ఒక్కళ్ళ తల వెంట్రుక కూడా నశించిపోదు, వీళ్ళ ఒక్కళ్ళ తల వెంట్రుక కూడా నశించిపోదు, వీళ్ళందరూ నీకు అప్పగించేశానని చెప్తున్నాడంట. నీ నా జీవితంలో శ్రమలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? శ్రమల్లో తానే నీ దగ్గరికి రావడానికి, తానే నీతో మాట్లాడడానికి, తానే నిన్ను బలపరచడానికి, తానే నిన్ను ధైర్యపరచడానికి, తానే నీకు సహాయం చేయడానికి, నిన్ను పరిపూర్ణులుగా చేయడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను బలపరచబడాల. ప్రభు తానే నిన్ను స్థిరపరిచి బలపరచాలి అంటే, తానే ప్రభు నిన్ను స్థిరపరిచి పూర్ణురాలు చేయాలి, పూర్ణుడిని చేయాలి అంటే ఖచ్చితంగా నా జీవితంలో ఏం కావాలా మన జీవితంలో? శ్రమలు అనేది అవసరాన్ని బట్టి మనకేం కావాలంట? ఖచ్చితంగా ఏముండాలా? శ్రమలు ఉండాల. శ్రమలు ఎందుకు వస్తున్నాయి? చాలా మంది భర్త తిట్టంగా దేని మీద అలిగి, అన్నం మీద అలిగి నీరసం రావడం కాదు. నీరసం వద్దు, అందుకని చెప్పేస్తే మీ ఆయన తిట్టాడని అన్నం మీద అలిగి నాకు నీరసం వచ్చింది, గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, మీ వల్లనే నేను తింటలేదు అన్నాం అనుకో, నష్టం ఎవరికి? నీకే నష్టం. నువ్వు తినకుండా ఉండాలంటే ఎవరి కోసం తినకుండా ఉండాలా? ప్రభు కోసం తినకుండా ఉండు. మీ ఆయన మీద కోపంతోనో, డబ్బులు లేవనో, బాగలేదనో, అది రాలేదు, ఇది రాలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు అని ఏ విషయంలో కూడా నేను నష్టపరచుకోవద్దు. నువ్వు ప్రభు నమ్ముకున్నావు, నువ్వు నీతిగా ఉన్నావు, నీ భర్త అపనమ్మకస్తుడుగున్నాడు నీ విషయంలో. నువ్వు ప్రభు నమ్ముకో, నీతిగా ఉన్నావు, నీ భర్త అపనమ్మకస్తుడుగున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, ఆ శ్రమలు నమ్మకంగా ఉండు. దేవుడు ఒకరోజు నీతో మాట్లాడతాడు. ఒకరోజు ఎప్పటికీ నువ్వు నమ్మకంగా ఉండు.
నిన్ను పట్టించుకోవట్లేదు, అసలు నీతో మాట్లాడతలేదు, నిన్ను దగ్గర తీసుకోవటం లేదు, నీ గురించి అసలు విచారణ చేయటం లేదు. బాగా నమ్మకంగా ప్రార్థించి, భర్త కంటే ప్రభువా నువ్వు ప్రేమిస్తావు, నా భర్త అయినా నన్ను విడిచిపెట్టచ్చు మరవచ్చేం, కానీ నువ్వు నన్ను మరవగా ప్రభువా, నీ ప్రేమ గొప్పదిగా ప్రభువా, నా బిడ్డల కంటే నీ ప్రేమ ఎక్కువ గొప్పదిగా ప్రభువా, నేను నీ కోసం బతుకుతానయ్యా, వాళ్ళ కోసం కాదు ప్రభువా, నీ కోసం నేను బతుకుతానయ్యా అని నువ్వు నిలబడు. అప్పుడు దేవుడు ఆ శ్రమలో నీకేం చేయడేస్తానంటే నీ దగ్గరికి వచ్చి మాట్లాడడం ప్రారంభిస్తుంటాడు దేవుడు. నువ్వు మనసంతా భర్త మీద, మనసంతా డబ్బు మీద, మనసంతా సంపాదన మీద, మనసంతా కూడా పిల్లల మీద, మనసంతా ఇంకొక పనులు వ్యాపకాల మీద పెట్టి అబ్బో నాకెంత కష్టము, నాకింత నొప్పులు, నాకెంత బాధలు అన్నావు అనుకో, ఒక్కరోజు కూడా నీకు దేవుడు వచ్చి నిన్ను ఆదరించి బలపరచడు. అందుకని దేవుని కొరకు శ్రమపడు. దేవుని మందిరంలో బాగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావా, చెయ్యి మోకాళ్ళు అరిగిందా ప్రార్థన చెయ్యి. అప్పుడు నా మోకాళ్ళు అరిగినాను, అప్పుడు నా మోకాళ్ళు నొప్పులను, అప్పుడు దేవుడు పట్టించుకుంటాం. అట్లా కాకుండా దేవుని కోసం నిలబడు. ఒక 2-3 గంటలు ఆరాధన చేసి, ఒక 2-3 గంటలు దేవుని కోసం నిలబడి వాక్యం చెప్పి ప్రార్థన చెయ్యి. అబ్బా నా కాళ్ళు భలే మెటికలు నొప్పులు పడుతున్నాయి అని అనుకో, అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు, నా కోసం నువ్వు నిలబడ్డావమ్మా, నా కోసం నువ్వు మాట్లాడ. నీ గొంతు పెద్దగా అరిసి ఇంట్లో గట్టి గట్టిగా మాట్లాడి పొట్లాడి గొంతు తెచ్చుకొని నొప్పి వచ్చేసింది అనబాక, దేవుని కోసం పాడు, స్తుతించు, అరగగొట్టు. ప్రభు నీ కొరకు దేవుని కోసం అరిగిపోవాలా, కరిగిపోవాలా? మనం దేవుని కోసం ఎంత కరుగుతాం చెప్పండి? అరగం కరగం. మనం అరగం కరగం కాబట్టి మనకేం దొరకటం లేదు అంటేనట, మనకి దేవుని యొక్క ప్రత్యక్షతలు దొరకటం లేదు. ఇదివరకు నా బండలు ఉండేవి ఈ మందిరంలో. నా బండలుంటే బాగా ఆత్మకార్యాలు జరిగినప్పుడు బండలు పగిలిపోతూ ఉండేది. అప్పుడు వాళ్ళు అనుకునేవాళ్ళు, మా వాళ్ళని బండ పగిలింది. మనమేమో అంత మనం కొంతమంది ప్రార్థన చేసి మోకాళ్ళు లొంగి ఆ గుర్తులు అక్కడ ఉండిపోయాయి. భక్తులంట, నేను మా అత్తగారు చెప్తే విన్నాను, మా అత్తగారు చెప్తే దేవదాసాయి గారు అని ఆయన ఆ దైవభజనుడి గురించి చెప్తే, ఆయన అంటే మోకాళ్ళ ప్రార్థన బాగా ప్రార్థించంట. ఆయన ఒక స్థలంలో కూర్చొని ప్రార్థన చేస్తే ఒక బండ మీద ఆయన మోకాళ్ళ అడుగులంట ఆ బండ మీద అలా గుర్తులుగా ఉండిపోయినాయి అంట. అసలు మనం అట్లాంటి ఏమన్నా గుర్తులు ఏమన్నా వదిలిపెట్టి వెళ్తామా? మనం ముందే చెబుతాం, నాకు మోకాళ్ళ నొప్పులు ప్రభువా, నేను అంత రిస్క్ చేయలేనయ్యా. నా లాంటిదైతే అంతే చెప్తాం, నాకు మోకాళ్ళ నొప్పులయ్యా, నేను అంత రిస్క్ చేయలేను. ఒకప్పుడు చేశానండి, ఇప్పుడు వయసు మించినప్పుడు చేయలేకపోయినా కానీ నా ప్రారంభం అంతా నా మోకాళ్ళు, నా చేతులు మాత్రం బాగా ఇప్పటికి కూడా నల్లగానే ఉంటాయి. నా మోకాళ్ళు, నా చేతులు 2 మాత్రం నల్లగానే ఉంటాయి. ఎందుకంటే అది నేను అలాంటి పునాది నేర్చుకున్నాను. అలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడము అనేది, గంటలు మోకాళ్ళ మీద వాక్యం. నా మొదటి దినాల్లో నేను ఆపరేషన్ అయిన తర్వాతే నేను వేయలేకపోతున్నాను. ఆ మోకాళ్ళ మీద నా పొట్ట సహకరించట్లేదు, కుట్లు నొప్పులు వచ్చేస్తున్నాయి. కానీ అంతకు ముందు మాత్రము నేను వాక్యం చదివి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మోకాళ్ళ మీదే కూర్చునేదాన్ని. ఖచ్చితంగా మన మోకాళ్ళ అనుభవం ఉంటే కొన్ని గుర్తులు మనకు ఉండిపోతాయి. నా జీవితంలో కూడా దేవుని సన్నిధిలో కొన్ని గుర్తులు ఉండాలి. దేవుని కొరకు మనం ఏమవ్వాలా? శ్రమ పడాల. శ్రమ పడినప్పుడు తానే ప్రభు మనల్ని ఏం చేస్తాడు అంటేనట, పూర్ణులుగా చేసి స్థిరపరిచి మనల్ని ఏం చేస్తాడంట, బలపరుస్తాడు. శ్రమ వలన మనకేముంది? జీవ కిరీటం ఉంది. శ్రమలు మనం నమ్మకంగా ఉంటే ఏం పొందుకుంటాం? జీవ కిరీటం పొందుకుంటాం. శ్రమల్లో తానే మనల్ని ఏం చేస్తాడు? తానే అంటే ఎవరు? దేవుడే మనల్ని ఏం చేస్తాడంటే పూర్ణులుగా చేసి మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. మూడవదిగా శ్రమల వలన మనము ఏం పొందుకుంటాము అంటే, చూడండి ప్రియులారా, ఇదే పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము
4వ అధ్యాయము 12, 13 వచ్చిన భాగములను చూడండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనట్టుగా సంతోషించుడి. 14 వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనడల మహిమ స్వరూపపు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవుని యొక్క ఆత్మ మన మీద ఎప్పుడు నిలిచి ఉంటుంది అంటేనంట, దేవుని యొక్క ఆత్మ మన మీద నిలిచోవాలి. దేవుని ఆత్మ మన మీద ఉండాలి అంటే అంటున్నాడు కదా. చాలా మంది దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు పొందుకుంటాం? దేవుని యొక్క ఆత్మను ఎప్పుడు దేవుడు మన మీద నిలుపుతాడు అంటే ఇక్కడ వాక్యం సాక్ష్యం ఇస్తుంది కదా. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలను గూర్చి మీకేదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడవద్దు. దేవుని బిడల కంట ఎలాంటి శ్రమలు ఉన్నాయంట? ఎలాంటి శ్రమలు ఉన్నాయంట? అగ్ని వంటి శ్రమలు ఉంటాయంట. దేవుని పిల్లలకి ఏముంటాయంట? షడ్రకు మేషకు అబేద్నెగోల జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినాయి వారికి? షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు. వారు బబులోను దేశంలో ఉన్నారు. వారు దేవుని యొక్క పిల్లలుగా ఆ దేశంలో కూడా నమ్మకస్తులుగా ఉన్నారు. వాళ్ళ మధ్య ఒక శాసనం దుష్టుడు తీసుకొచ్చాడు. ఆ నెబుకద్నెజరు ఒక సమయానికి ఒక ప్రతిమను చేయించి ఆ వీణ వాయిద్యములు వాయించే సమయాలు ఖచ్చితంగా దేశంలో ఎవరైనా కూడా ఆ ప్రతిమకి ఏం చేయాలంట? ఆ సమయానికి ఏం చేయాలా? నమస్కారం చేయాలనుకున్నప్పుడు చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు మాత్రం ఏం చేయటం లేదంట? ఆ నమస్కారం చేయట్లేదంట. ఇది చూసేశారు. మరి రాజు సేవకులు పోయి రాజుకు చెప్పేశాడు, ఇదిగో రాజా, నీ యొక్క సభలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, సామాన్యుల సంగతి ఏమి, దూరంగా ఉన్న వాళ్ళ సంగతి ఏమి, నీ రాజ్యంలోనే ఉన్నారు ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు, వీళ్ళు మాత్రం ఏం చేయటం లేదు అంటే కనుక నువ్వు స్థాపించినటువంటి ప్రతిమకు వారు నమస్కారం చేయటం లేదు, వాళ్ళు సాగిలపడటం లేదు అని చెప్పగానే రాజుగారు పిలిచారంట. పిలిచి వీళ్ళు ఒక ప్రజ్ఞ కలిగిన వారు, వాళ్ళ కమిటీలో ఆ యొక్క రాజ్యసభలో వీళ్ళకు కూడా ఒక ప్రాముఖ్యమైన వారు, జ్ఞాన విద్య కలిగిన వారు, మరి పనులు చక్కబెట్టగలిగిన వారు. వాళ్ళని చూసి అన్నారంట, ఎందుకు మీరు సాగిలపడలేదు? ఇదిగో ఇప్పుడు నేను పెట్టిస్తున్నాను, ఈ సమయానికి ప్రతిమ ఎదుట మీరు సాగిలపడమన్నప్పుడు ఆ సమయంలో కూడా వారు ఏం చేశారంట, రాజా మేము మాత్రం ఏం చేయము అంటే కనుక ఆ ప్రతిమకు సాగిలపడిన వాళ్ళకి ఏ శిక్ష ఉందో తెలుసు కదా అన్నారంట. ఏం శిక్ష? ఏముందే చెప్పారంట, సాగిలపడని వారిని అగ్నిగుండములో వేయిస్తాను, అగ్నిగుండంలో వేయిస్తానన్నప్పుడు అప్పుడు వాళ్ళు అంటున్నారు, రాజా నువ్వు అగ్నిగుండంలో వేయించినా పర్వాలేదు. అగ్నిగుండములో నుండి వాళ్ళ మొదటి విశ్వాసం ఏంటి అంటే, అగ్నిగుండములో నుండి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షించగలిగిన సమర్థుడు. రెండవది అంటున్నది కదా, ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, రక్షించకపోయినా కూడా ఆయన మాకు మాత్రమే వాళ్ళ తీర్మానం చూడండి, రక్షించకపోయినా కూడా మాకు దేవుడు మాత్రం ఆయనే. ఆయన ఒక్క మాట, ఆయనకి తప్ప మేము ఇంకొకళ్ళకి నమస్కారము చేయము. ఒకటి, వాళ్ళు దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు, మా దేవుడు అగ్ని కొలిమిలో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మా ప్రాణములను మేము అర్పించడానికి దేవుని చిత్తమైనడలా, ఒకవేళ ఆయనకి ఇష్టమైన మా ప్రాణాలను తీసుకోవడం ఇష్టమైతే దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఈ ప్రతిమకు మాత్రమే నమస్కారం చేయనప్పుడంట రాజుకు కోపం, మహావేంద్రమైన కోపం వచ్చి అగ్ని 7 చేసి చెప్పారంట. ఆ అగ్ని 7 చేసేటప్పుడంట ఆ ఫర్నేస్ని మండించేటువంటి వారంట వాళ్ళు కాలిపోయారంట, ఆ వేడించేసే వాళ్ళు కాలిపోయారంట. మరి అప్పుడు అన్నారంట 7 అగ్ని అయింది, ఎప్పటికైనా మీరు వచ్చి సాగిలపడమన్నప్పుడు, నమస్కారం చేయమన్నప్పుడు
ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేయలేరంట, మేము నమస్కారము చెయ్యము అని చెప్పారంట. నమస్కారము చేయమని చెప్పినప్పుడు ఆ అగ్ని గంధకములో వారిని వేసినప్పుడు, ఆ అగ్ని గుండంలో వారిని వేసినప్పుడు అంట, ఆ వేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏమైపోయారంట, కాలి బూడిదైపోయారంట. కానీ ఆ అగ్ని గుండములో వారితో కూడా ఎవరున్నారు? మరి యొక్క దూత తిరుగుతూ ఉన్నది. ప్రియులారా, అగ్ని వంటి శ్రమలు మనకు రావచ్చు. ఒకవేళ నువ్వు నమ్ముకున్నందువలన నీకు మేలు జరగకపోవచ్చు. ప్రభు నమ్ముకున్నందువలన నీకు కష్టాలు అధికం కావచ్చు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండడం వలన కష్టం మీద కష్టం రావచ్చు, నష్టం మీద నష్టం రావచ్చు, నీకు లాభాలు రాకపోవచ్చు, నీకు బలహీనత రావచ్చు. ఎన్ని వచ్చినా కూడా నువ్వు శ్రమలలో, ఆ మహాశ్రమలలో నువ్వు తట్టుకున్నప్పుడంట, శ్రమల వల్ల మనం పొందే బహుమానం మూడవది ఏంటి అంటే, ప్రభు ఆత్మ మన మీద నిలిచి ఉంటారు. ప్రభు ఆత్మ నీ మీద నిలిచి ఉండాలి అంటే ప్రభువులో నీకు పాలు కావాలి. 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటేమంటున్నాడు, క్రీస్తు శ్రమలో మీరు పాలువారని అన్నాడు కదా. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనట్టుగా సంతోషించండి అన్నాడు కదా. ఆయన శ్రమలలో మనకి పాలు కలిగినట్లు అంటే ఏంటంటే, ఆయన నిమిత్తమైతే శ్రమ వచ్చింది అంటేనంట, మనం ఎవరి శ్రమలో పాలు పొందుకున్నట్టంట, క్రీస్తు యొక్క శ్రమలలో అంటే మనం అయ్యయ్యో ప్రభువా, ఆ రోజు నేనుంటే నీ సిలువు నేను కొద్దిగా పట్టుకునేదాన్ని అయ్యా, నేను లేను కాబట్టి నువ్వు ఒక్కడే పట్టుకున్నావు ప్రభువా, నువ్వు సిలువు మోసే రోజున నేను కొట్టేటప్పుడు నేనుంటే నేను కొద్దిగా వచ్చి ఆ కొరడ దెబ్బ కన్నా వచ్చి పట్టుపడేదాన్నేవో ప్రభువా అని అనుకుంటుంటావు. అమ్మా, అంత పని వద్దమ్మా. నీకొచ్చిన శ్రమలో నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు నా కోసం కొరడా దెబ్బ తిన్నట్లుగా, నా కొరడాకి నువ్వు అడ్డం వచ్చినట్టుగా, నా ప్రక్కటెముకల్లో గుచ్చినప్పుడు నువ్వు అడ్డం వచ్చినట్లుగా, నీ చేతికి గాయం తగిలినట్టుగా, శీలకి తగిలినట్లుగా, నీ తలకు ముళ్ళ కిరీటం పెట్టినంతగా నేను పట్టించుకుంటాను. క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నామనుకుంటాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడంట మన మీద ఏముంటారంట, నిలిచి ఉంటాడు. దేవుని యొక్క ఆత్మ మన మీద నిలిచి ఉండాలి అంటే ప్రభు నిమిత్తము మనకేం కలగాల, ప్రభు నిమిత్తం మనం శ్రమ కలిగినప్పుడు ప్రభు ఆత్మ మన మీదకి నిలిచి ఉండదు. తానే ఆయన మనల్ని బలపరిచి పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు. శ్రమలో నమ్మకంగా ఉంటే ఆయన ఏమిస్తాడు, మనకి జీవ కిరీటం ఇస్తాడు. ఇంకా 4వ మాట చెప్పుకొని ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచన భాగమును చదువుదాం. ప్రభు అయిన యేసు, తీసారమ్మా 188వ పేజీ, 188వ పేజీ చదవండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవునిని ఎరగని వారికి, మన ప్రభుని యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు, నిన్ను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవుడిచ్చే విశ్రాంతి ఎవరి కోసం ఉందంట? విశ్రాంతి ఎవరికి ఉందంట? ప్రభు కొరకు శ్రమ పడే వరకు దేవుడు ఏమి ఉంచబోతున్నాడు? విశ్రాంతిని ఉంచబోతున్నాడు. ఆ విశ్రాంతి నీకు నాకు కావాలి అంటే, ఆ విశ్రాంతిని ప్రభు మనకి ఇవ్వాలి అంటే, దేవుడిచ్చే విశ్రాంతిని మనం పొందుకోవాలి అంటే, ప్రభు కొరకు మనం ఈ లోకంలో ఏం పొంది ఉండాలా? శ్రమను మనం పొందాలి. ప్రభు కొరకు ఎవరైతే శ్రమ పడతారో, ప్రభు నిమిత్తం ఎవరైతే శ్రమ పడతారో, ప్రభు వాక్యం నిమిత్తం ఎవరైతే శ్రమ పడతారో, ప్రభు నీతి నిమిత్తం ఎవరైతే శ్రమ పడతారో, ప్రభు యొక్క ప్రభు నిమిత్తం మేలు చేసి ఎవరైతే శ్రమ పొందుతారో వారందరికీ కూడా దేవుడు ఏం దాచిపెట్టున్నాడు అంటున్నట, శ్రమ పడిన వారికి దేవుడు విశ్రాంతినివ్వబోతున్నాడు. శ్రమ పొందిన వారికి, లాజరు ధనవంతుని యొక్క ఉపమానంలో ప్రభు అదే చెప్తున్నాడు. లాజరు గారిని గూర్చి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, లాజరు గూర్చి సాక్ష్యం ఇస్తూ, అతడు నీవేమో ధనవంతుడా,
నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనటువంటి సుఖాన్ని నువ్వు అనుభవించు. చూడండి లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచ్చిన భాగం చదివితే 69వ పేజీ అమ్మ. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించేటివి, అలాగనే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నావు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ అన్నారు కదా, అబ్రహాం గారు చెప్తున్నాడు. ఏమన్నాడు? ఈ యొక్క ధనవంతుడితో చెప్తున్నాడు. అన్నాడు కదా, కుమారుడా, నీవు నీ జీవిత కాలంలో ఏమి ఇష్టపడ్డావు? ఆయన ధనవంతుడు తన జీవిత కాలం దేన్ని ఇష్టపడ్డాడంట? సుఖమును అనుభవించడానికి ఇష్టపడ్డాడు. నువ్వు సుఖంగా ఉండాలనుకున్నాడు. అంటే ఏంటి? ఒక చిన్న కష్టం కూడా రాకూడదు. దేవుని నామాన్ని బట్టి కనుక ఏం రాకూడదు? కష్టం రాకూడదు. బట్టలకు తక్కువ కాకూడదు, ఇల్లుకు తక్కువ కాకూడదు, తిండికి తక్కువ కాకూడదు, నిద్రకు తక్కువ కాకూడదు, ఆరోగ్యం తక్కువ కాకూడదు. ఇక అంతే, ఏదంటే అది ఆయనకి ఏం కావాలా? సుఖానికి మాత్రం నిద్ర. ఒక్కరోజు కొంతమంది అంటారు నిద్ర రాకపోయినా కూడా ఒకరోజు నిద్ర రాకపోతే ముందు 2 రోజుల ముందు నిద్ర టాబ్లెట్ వేసేసుకుంటారు. ఎందుకు? ఒక పూట నిద్ర పోకపోవడం కూడా, నిద్ర పోకపోవడం కూడా వాళ్ళకి ఏంటి? బలహీనతే. ఒక పూట నిద్ర పట్టకపోవడం కూడా వాళ్ళకి భయంకరమైన రోగం. అమ్మో, ఇంకా మరుసటి రోజుకి అయిపోతారు. నిద్ర లేదమ్మో, అయ్యో అసలు ఒళ్ళు నొప్పులు, చేతి నొప్పులు ఇక అయిపోయింది. చిన్న చిన్న వాటికి కూడా ఒక నిద్ర, ఒక పూట నిద్ర మాండం కూడా, ఒక నిద్ర రాకపోవడం రోగం లాగా అనుకుంటుంటే, ఒక పూట తినలేకపోవడం కూడా రోగం అనుకుంటాం. ఒక పూట ఆకలి లేకపోతే కూడా ఏమైపోతాం, నాకు ఏదో అయిపోయింది, ఆకలి లేదు ఈరోజంతా, అసలు ఆకలి లేదు ఏంది ఈరోజంతా అట్లా ఆలోచిస్తుంటాం. ఒక పూట ఆకలితో రాకపోయినా బాధపడిపోతాం, ఒక పూట నిద్ర లేకపోయినా భయపడిపోతాం, ఒక్క పూట మనం అనుకునే జరగకపోయినా కూడా మనం ఏమైపోతాం? టెన్షన్ పడిపోతామే. ఒక ఆమె వచ్చింది ప్రార్థన చేయమని. ఏమేనంటే ఏంటంట, ఆమెకంటే సుఖ విరోచనం కావట్లేదంట. పూట సుఖ విరోచనం కాకపోయినా కూడా బాధే. అయితే అదేదో కాన్స్టిపేషన్ ఏదో చాలా చాలా రోజుల నుంచి అయితే అనుకోవచ్చు. ఒక్క పూట రాకపోవకపోయినా కూడా భయపడిపోతాం, ఒక పూట తినలేకపోతే భయపడిపోతాం, ఒక పూట నిద్ర లేకపోతే భయపడిపోతాం, ఒక పూట మనం సరిగ్గా కూర్చోలేకపోతే కూడా ఏమైపోతాం? నాకేదో అయిపోయిందని భయపడతామే. అంటే మనిషి ప్రతిరోజు అన్నీ ఏమైనా మంచి నిద్ర ఉండాలా, 3 పూటల్లో కనీసం 2 పూటలన్న మినిమం ఏమవ్వాలా? తినాలా, మళ్ళీ అన్ని మల విసర్జన, మూత్ర విసర్జన టయాన్లకి లెగంగానే అవి కాలకృత్యాలు తీరిపోవాలా. అవన్నీ మన డైలీ రొటీన్లో ఒక్కటి అటు ఇటుగా అయిపోయినా కూడా ఎంత భయపడిపోతామే. అంటే మనం సుఖాన్ని బాగా ప్రేమిస్తున్నాం. అదే అంటున్నాడు, నీ జీవిత కాలంలో నువ్వు దేన్ని ఇష్టపడ్డావు? బాగా సుఖాన్ని ఇష్టపడ్డాడు. లాజరు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. లాజర్ అంట దేన్ని ఇష్టపడ్డాడంట? దేన్ని ఇష్టపడ్డాడంట? మీరు చక్కగా ఆ బైబిల్లో మీ నైట్లో అండర్లైన్ చేసి పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. అలాగే లాజరు కష్టమును అనుభవించినని. లాజర్కి ఏముంది? ఒక్క పూట తిన్నాడంటే 2వ పూట తిన్నాడన్న గ్యారంటీ లేదు, తినగలడన్న గ్యారంటీ లేదు. ఒక పూట పడుకున్నాడంటే 2వ పూట నిద్ర పట్టిద్దో లేదో గ్యారంటీ లేదు దీనికి. ఒకరోజు మంచి బట్టలు వేసుకున్నాడు అంటే కనుక ఇంకో మంచి బట్టలు వేసుకునేదానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో గ్యారంటీ లేదు. ఈరోజు ఇంట్లో వాళ్ళు ఆయనకు ఆహారం ఏంటి అంటే కనుక వాళ్ళు ఇంట్లో వాళ్ళు, ఈ ధనవంతుడి ఇంట్లో వాళ్ళు పిల్లలు వాళ్ళ బల్లల మీద ఏం పడేస్తారు? అన్నం పడేస్తారు. వాళ్ళు అన్నం మిగిలిపోయినాయి. బల్ల మీద పడేటువంటి రొట్టె ముక్కలు ఉంటాయి. ఆ రొట్టె ముక్కలు ఏంటంటే వాళ్ళు పనికిరాని తిని పిల్లలు వదిలిపెడతారు కదా. అన్నం తింటే కొంతసేపు ఏం చేస్తారు? ఇది నాకు వద్దనే వదిలేస్తారే.
అవన్నీ ఒక పొట్లం కట్టుకొని తీసుకొచ్చి ఎవరికి ఇస్తారంట కదా. పిల్లలకి మనం కలిపిందే మళ్ళీ మనం ఏం చేయలేము, అంతే కదండి. మన పిల్లలకి మనం అన్నం పెట్టి బాగా కలిపి ముద్దలు పెట్టి మిగిలిందని మనం తింటామా? తీసేం చేస్తాం, ముందు పోయి అట పడేస్తాం. లాజర్ గారు రోజు అన్నం ఏంటి? లాజర్ గారు రోజు అన్నం అదే, రోజు అన్నం అదే తినాలి ఆయన, అదే ఆయనకి అన్నం. అయినా కూడా దాన్ని తినడానికి కూడా లాజర్ గారు ఏం చేశాడంట? ఇష్టపడ్డాడు. కుక్కలేమో కట్టుకున్న బట్టల పుండ్ల కోసం పీకి చింపేస్తుంటాయి. ఆ పుండ్లు నాకడం కోసం ఏం చేస్తాయి? అవి బట్ట వేసుకుంటే అవి చింపేస్తాయి. మళ్ళా ఇంకొకటి తెచ్చి బట్ట కప్పే వరకు అలాగే ఉండాల. అయినా కూడా అయ్యో ఏసయ్యా నాకు బట్టలు లేవయ్యా, బట్టలు పంపయ్యా, పరలోకం నుంచి రక్షణ వస్త్రం అన్నావు, ఏదో వస్త్రం అన్నావు, పెళ్లి వస్త్రం అదన్నీ ప్రభు అన్నాడా? ఏమంటారా? అయ్యా ఇందులో నీకు మహిమ ఉంటే, ఇది నీ చిత్తమైతే, నేను ఇలా ఉండటం నీ చిత్తమైతే, నేను ఇలా వస్త్రహీనుడిగా ఇలాగ రోగముతో పడి ఉండటం నీ చిత్తమైతే అనుభవించడానికి సహాయం చేయ ప్రభువా. ఈ బాధను అనుభవించడానికి, నొప్పి తాళుకోవడానికి సహాయం చేయ ప్రభువా. ఈ ఆకలి తాళుకోవడానికి సహాయం చేయ ప్రభువా. ఈ నొప్పి తాళుకోవడానికి సహాయం చేయ ప్రభువా. అయ్యా ఈ నిద్ర లేకపోవడానికి సహాయం చేయి. యోగు గారు కూడా అదే మూలుగా అంటాడు కదా, నేను పడుకుందాము అంటే ఇటు పడుకుంటే ఎముకలు పొడుస్తున్నాయంట, అటు పడుకుంటేనేమో పుండ్లు పొడుస్తున్నాయంట, ఏమన్నా గీరుకుందామంటే గోల్డ్ సరిపోవటం లేదంట. ఏం కావాలా? ఇంకా గీరుకోవడానికి ఏమీ లేక పక్కనే చిల్ల పెంకులు పెట్టుకోనంట గీరుతుంటే రక్తం గారి గీరుకున్నంతసేపు బాగానే ఉంటుందంట, తర్వాత రక్తం గారి మంట పుట్టేటప్పుడు ఉంటుందంట. అబ్బా ఎంత దురవస్థ ప్రభువా, నన్ను గోతిలోకి తీసుకోపోయా, ఈ బతకడం కంటే కూడా నాకు తొందరగా నేను చచ్చిపోతే బాగయ్యా, ఎందుకయ్యా నన్ను ఇక్కడ కావాలని ఇట్టబిట్టేవి ఎందుకయ్యా అన్నాడంట ఆయన. అని అడుగుతాడు. అయినా నువ్వెంత ఇష్టమైతే అంత నలుపు ప్రభువా, నన్ను నీకు ఇష్టమైనట్టుగా నన్ను ఏం చేయమంటున్నాడు? నీకు నలుపులో నాకు ఇష్టమైతే నలుపు ప్రభువా. శ్రమ పడిన మీదట నన్ను దేవా నువ్వు శుద్ధి చేస్తావు, సువర్ణంలాగా చేస్తావు. నీ నా జీవితంలో శ్రమల ద్వారా మనము శ్రమలలో ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటామో, కష్టంలో ఎప్పుడైతే బాగా గుర్తుపెట్టుకోండి, మనం డబ్బులు వచ్చినప్పుడు అన్నప్పుడు దేవునికి స్తుతులు చెల్లించే కన్నా కష్టంలో ప్రభువా నువ్వు స్తుతి చెల్లించు, ఇది నా మేలు కొరకే ప్రభువా, నన్ను నీ కొరకే నీకు లోబర్చడానికే ప్రభువా నాకు ఈ పరిస్థితి ఇచ్చావు, నాకు నాయన నీ మీద ఆధారపడ్డ నేర్పించడానికి నాకు ఈ పరిస్థితి ఇచ్చావు ప్రభువా, నీవు ఆదరించడానికి నాకు ఆ పరిస్థితిని ఇచ్చావు ప్రభువా, ఈ బలహీనత వల్ల నాకు విశ్రాంతిని ఇవ్వడానికి నువ్వు ఈ యొక్క బలహీనతను పెట్టావు ప్రభువా అని దేవుని స్తుతించు, దేవునికి స్తుతించు. అప్పుడు ఖచ్చితంగా అంటే ఆయన దూతలతో వచ్చినప్పుడు దేవుడు శ్రమపడే వారికి ఏం దాచిపెట్టాడంట? విశ్రాంతి. శ్రమలో ఉన్న క్రైస్తవులకు జీవ కిరీటం ఉన్నది. శ్రమలో ఉన్న ప్రజలకు దేవుడు తానే దిగి వచ్చి ఏం చేస్తాడంటే వాళ్ళని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. శ్రమలో ఉన్న వారిపై దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉండదు. శ్రమలో ఉన్న వారికి దేవుడు ఏమిస్తాడంట? విశ్రాంతిని ఇస్తాడంట. అయితే భక్తుడైన పౌలు గారు చెప్తాడు కదా, అసలు మనకు వచ్చేటువంటి శ్రమల గురించి ఎంతమంది శ్రమలను బట్టి మా గొప్ప శ్రమలు అంటారు? మనమేమనుకుంటాం? ఎవరికి వాళ్ళు ఏం చేస్తాం? మన శ్రమల గురించి ఏం చేస్తాం? అబ్బా నా గొప్ప శ్రమలు అనుకుంటాం. కానీ మన ఎవరి గొప్ప శ్రమలు కాదంట. చూడండి, దానికి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చదవండి. కావున మేము అధైర్యపడము, బాహ్య పురుషుడు కృషించుచున్నను,
ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది. ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. పౌలు గారికి వచ్చినటువంటి బాధలను గురించి పౌలు గారు తన పత్రికలో రాస్తూ అంటాడు. చూడండి ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఒక నిమిషం అమ్మా, కాదమ్మా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచన భాగం నుండి చదువుదాం. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిమి. ఈ యూదుల చేత 5 సార్లు దేంతో కొట్టబడ్డాడంటే బెత్తాలతో. ఆయన ఏం చేశాడంటే 5 ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో. యూదుల యొక్క శిక్ష ఇది ఏంటంటే 40 కొడితే శిక్ష పూర్తి అయిపోద్దంట. అందుకని ఎప్పుడు పౌలు గారిని అంట 39 కొట్టి వదిలేసేవాళ్ళంట. 40 సార్లు 40 దెబ్బలు కొట్టిన తర్వాత ఇంకా కొట్టకూడదు. అట్లా 5 సార్లు కొరడాలతో పౌలు గారిని ఏం చేశారంట, కొట్టించారంట. తర్వాత 3 బెత్తములతో కొట్టబడి తిని, మళ్ళనేమో 3 సార్లు బెత్తాలతోనే 3 సార్లు అయినా కొట్టబడ్డాడంట. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు. ఒకసారి ఏం చేశారంట, అందరు కలిసి ఏం వేసుకుంటాడంట, ఒక్క రాయి కొడితేనే ఎంత ఉంటుంది, ఒక రాయి దెబ్బ తగిలితేనే ఎంత దెబ్బ తగిలిద్ది మనకి. పౌలు గారిని అంట అందరు గురి చూసి వీపుల మీద మెడల మీద వేసి కొట్టలా, దొరికిన వాళ్ళు దొరికినట్టుగా రాళ్లతో కొట్టారంట. రాళ్లతో కొట్టి ఈడ్చి పడేస్తారంట. పౌలు గారిని అనుకున్నారంట చచ్చిపోయాడు అనుకున్నారంట. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడంట. ఇంకా అంటున్నాడు కదా 3 తర్వాత ఓడ పగిలి శ్రమ పడి తిని. ఒకసారేమో ఓడ పగిలిపోయిందంట. ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపెతిమి. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనులైన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరు వలన ఆపదలో ఉంటిమి. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నాయి. ఆయన ఒక్కసారి గుర్తు చేసుకున్నాడంట. ఏంటి ప్రభు కోసం నేను చేసింది అని అనుకుంటే, ఆయన ఒక్కసారి తన యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని దెబ్బలు ఆయన జీవితాల్లో, ఎన్ని ఆపదలు. ఎక్కడైనా ఆయన సుఖంగా ఉన్నాడంటే ప్రయాణంలో ఆపదలు ఉన్నారంట. స్వజనుల వల్ల ఆపదలంట, పరజనుల వల్ల ఆపదలంట, అన్యజనుల్లో ఆపదలంట, పట్టణంలోకి వెళ్తే అక్కడ ఆపదంట, అరణ్యంలోకి వెళ్తే అక్కడ ఆపదంట. ఇంకా ఎక్కడ ఆయన అంటాడు కదా, తరచుగా నా పరిస్థితి ఏంటి అంటే కనుక ఆయన అంటేనట జాగరణాలంట. ఎప్పుడు జాగరణం అంటే, జాగరణం అంటే ఏందమ్మా, ఇక అటు కూర్చోవడమే పని, పడుకోవడానికి తల వాల్చడానికి స్థలమైన లేదు. జాగరణ. ఆకలి దప్పులు తరచుగా ఏముండేయంట, తాగాలంటే మంచినీళ్ళు దొరికేని లేని పరిస్థితి, తినడానికి అన్నం దొరకని పరిస్థితి మధ్య తరచుగా ఏమో చేయాల్సి వచ్చేదంట. మళ్ళీ ఈ అయితే ఉన్న శ్రమను బట్టి ఏం చేయాల్సి వచ్చేదంట, ఉపవాసాలంట. చలితోనూ ఆయా పరిస్థితులు ఏముండాలన్నట, చలితో వణకాల్సిన కప్పుకోవడానికి దుప్పటి కూడా లేని పరిస్థితి, దిగంబరతంలో కట్టుకోవడానికి కొన్ని రోజులు ఏం లేకుండా ఉన్నాడంట. సరైన బట్టలు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇన్ని చెప్పి ఇన్ని బాధలను మనం కనుక ఊహించుకుంటేనే అమ్మో ఇంత పెద్ద అనుకుంటాం, చేతులెత్తి మనం అనుకుంటాం నా వల్ల అయితే కాదయ్యా అంటాం. కానీ ఈయనేమంటున్నాడంటే చులకనైనా ఏం తేల్చేశాడంటే ఈ శ్రమలన్నిటినీ
ఈ శ్రమల గురించి మనమైతే ఒక ఒక షార్ట్ ఫిలిం తీసి పెడతాం యూట్యూబ్లో. లాంటి వాళ్ళు అయితే ఏం చేస్తాం, ఇక పదే పదే 1 అన్నట్టుగా ఇక ఇదే వేసుకుంటాం. ఏ ఛానల్కి ఇచ్చినా కూడా ఇట్టగే వేస్తాం. కానీ ఆయన అంటున్నాడు కదా, ఇవన్నీ శ్రమలు చులకనైనా, ఆకలి దెబ్బలతో చులకనైన శ్రమల. ఒకటి తక్కువ కొరడా దెబ్బతో 30 దెబ్బలు పడితే, ఒళ్ళంతా ఈపు మీద కొడితే పొట్టలో ఉన్న పేగులు కూడా వాసిపోతాయి అంట. వీపు మీద కొరడాలతో కొడితే పొట్టలో పేగులు వాసిపోతాయి, గుండె వాసిపోతుందంట. ఊపిరితిత్తులు పనిచేయడం మానేసి కొన్ని నెలలంట ఊపిరితిత్తులు మానేసి అంట మాట్లాడుతుంటే రక్తం పడతా ఉంటుంది అంట. దగ్గుతుంటే మాట్లాడుతుంటే మధ్యలో నుంచి నోట్లో నుంచి ఏమో వచ్చేస్తుంటుందంట, రక్తం వచ్చేస్తూ ఉంటుందంట. ఆయన ఏమంటున్నాడు, ఆ శ్రమను ఏమంటున్నాడు, చులకనైన శ్రమ. బెత్తాలతో కొడుతుంటే మనల్ని కనుక ఏడొచ్చి ఎవరైనా ఏం యేసుప్రభు అనిపించదు, ఒక దెబ్బ కొడితే 2 రోజులు దానికి యేసుప్రభు నా దేవుడు ఏం చేస్తామా, బెత్తాలతో ఎన్నిసార్లు కొట్టేవాళ్ళు. రాళ్లతో కొడితే అది తలకి తగిలినయా, కళ్ళకి తగిలినయా, నోటికి తగిలినయా, ఎక్కడికి తగిలినయా, ఇన్ని బాధల్లో ఆయన ఒకే మాట అంటున్నాడు, నా శ్రమలన్నీ కూడా ఎలాంటి అంటున్నాడు. మనం కూడా శ్రమలన్నీ దేవుని కొరకు చులకనైన శ్రమ. అసలు ప్రభు కొరకు ఒక శ్రమ కూడా వాళ్ళ మనకు ప్రభు మనం ప్రార్థన చేద్దాం, ఎవరన్నా మన నీటి మీద ఒక దెబ్బేశారా, ప్రార్థనకి వెళ్ళొద్దని ఒకళ్ళు దెబ్బేశారా మనల్ని. మందిరానికి వస్తున్నామని, ప్రార్థన చేస్తున్నామని, ఉపవాసం ఉంటున్నామని, మనకేమన్నామని, ఇంట్లో ఎప్పుడన్నా మళ్ళీ నేను ఒక చిన్న ఇంటికి రానికుండా తలుపులు వేసేసారా. అసలు అవకాశం వస్తే ముందే మనం మానేస్తాం. అంతదాకా తెచ్చుకుంటామా, అంతదాకా మనం ఏం తెచ్చుకుంటాం. మూడు బాగలేదనుకో, వాళ్ళతో అంతరం తెలిస్తే ఏం చేస్తాం, అంతొద్దులే ఇంట్లో చేసుకున్న వాళ్ళు ఆడపోయి మనం చేసేది ఏంది అనేస్తాం ముందే. దేవుని కొరకు మనం వాళ్ళన్ని శ్రమలు పడే అన్నాడు కదా, ఆ శ్రమలన్నిటినీ చులకనైన శ్రమలు. అసలు పరలోకానికి వెళ్తామా, పరలోకం వెళ్ళక నా పరిస్థితి ఏంటి, పరలోకం వెళ్తామా, మహిమ కొరకు పిలువబడిన మనము నిజంగా దేవుని మహిమపరిచే స్థాయిలో మనం ఉన్నామా, దేవుడు నీకు మహిమనివ్వడానికి శ్రమలో నేను నిలుచున్నావా, శ్రమలను కొలిమిలో నువ్వు వేయబడిన దానిగా ఉన్నావా. చులకనైన శ్రమలంట. రోమాపత్రికలో ఇంకా అంటాడు కదా 8వ అధ్యాయ భాగంలోని చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచ్చిన భాగముని చదివితే, 8వ అధ్యాయం 139వ పేజీ 18వ, మన ఎదుట ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాం. అసలు ఇప్పటి కాలం శ్రమలు ఏమి కూడా దేవుని మహిమ ఎదుట ప్రత్యక్షమైన ఇప్పుడు మనం పడే శ్రమలు ఏమి కూడా ఏమి కాదంట, ఎన్నదగినవి. ఇప్పుడు ఎవరిని చెప్పగలం ప్రభు కొరకు శ్రమ పడుతున్నామని, అబ్బా దేవుని కొరకు శ్రమ పడుతున్నాం. మనకు వచ్చే శ్రమలన్నీ మనం కొని తెచ్చుకునే శ్రమలే కానీ, ఈ కొని తెచ్చుకునే శ్రమలన్నిటికీ పశ్చాత్తాపం అనే మందు తప్పితే ఇంకేం పనికిరాదు. మనకు ప్రభు నిమిత్తమైనటువంటి శ్రమలు, మన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తన మహిమ ఎదుట నేను నిలబెట్టుకోవాలి, తన మహిమను నీకు అనుగ్రహించాలి అంటే ప్రభు తోడు నీకేం కావాలా, శ్రమ కావాలా. ప్రభు తోడు మనం ఏమవ్వాలా, శ్రమ పడాలా. ప్రభుతో కూడా నీకు వచ్చే శ్రమ, ప్రభు నామాన్ని బట్టి క్రైస్తవుడు అయినందుకు నీకు వచ్చే శ్రమ కావాలా. నువ్వు ప్రభు నమ్ముకున్నందుకు వాక్యము నిమిత్తమైన నువ్వు శ్రమ పడాలా. మేలు చేసి నువ్వేం పడాలా, శ్రమ పడాలా. తర్వాత నీతి నిమిత్తమే శ్రమ పడాలా. స్వార్థ పక్షముగా నువ్వేం పడాలా, శ్రమ పడాలా. ఇట్టి శ్రమలు ఎన్నదగినవి.
ఆ శ్రమలే వాళ్ళు ఏమనుకుంటున్నారంట, దేవుని దృష్టిలో చులకనైన శ్రమలు, ఎన్న దగ్గర అసలు పట్టించుకునే శ్రమలే కాదు అంటున్నారు. మరి నీ జీవితంలో ప్రభు మహిమ ఇవ్వాలి అంటే, ప్రభు మహిమపరచాలి అంటే, ప్రభు నిన్న రేపు పరలోకంలో తన దూతలు ఎదుట మహిమపరచాలి అంటే, ప్రభు కొరకు నువ్వేం శ్రమ పడుతున్నావో జ్ఞాపకం చేసుకో. ప్రభు కొరకు నువ్వేం శ్రమ పడుతున్నావో. మనం కొంచెము ఇంత శ్రమను కూడా మనం ఏం చేయట్లేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. మనం శ్రమలో నిలబడలేకపోతున్నాం, నిలిచి ఉండలేకపోతున్నాం. దయతో ప్రభు కొరకు శ్రమ పడేవారముగా, ఎంత ఎంత బలహీనమైన దేవుని సన్నిధిని మానకూడదు. ఎంత కష్టమైన, ఎన్ని ఆటంకాలైనా దేవునిని విడిచిపెట్టకూడదు. అది నీ ఆకలి దప్పులైనా, జాగారణైనా, బాధలైనా, ప్రభు విషయంలో మాత్రం మనం నమ్మకంగా ఉండి వాక్యాన్ని గైకుంటే, ప్రభు తన దూతలతో ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకు బహుమానాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఆయన జీవ కిరీటం ఇస్తాడు. ఆయనే మన పక్షముగా దిగివచ్చి బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఆయన ఆత్మ మన మీద బలంగా దిగి వస్తుంది శ్రమలో. అందుకని అంటాడు కదా, ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతిలో మనం ఉంటాం. అట్టి కృప దేవుడు సంఘానికి దయచేయునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.